మాట్లాడుతున్నాను నేను. ఈరోజు మనకు డిసిజన్ మేకింగ్ చెప్పడానికి మనకు చాలా అద్భుతమైన వ్యక్తి. చేతికి 5,000 ఎలా ఉంటాయో అతని డిగ్రీలు కూడా అన్ని పెట్టుకొని సమాజానికి ఒక మంచి విషయాన్ని అందించాలని చెప్పేసి దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పంచుమన్నా అన్నట్టుగా ఈరోజు మన తెలంగాణ వాస్తవ్యుడు. కానీ అతను డెన్మార్క్ లో ఉంటూ ఈ యొక్క మాతృదేశం మీద ప్రేమతో మమకారంతో ఇంపాక్ట్ ద్వారా నేను సైతం అని చెప్పేసి ముందుకొచ్చు కలల రాజ్కుమార్ గారు ఎంటెక్ టెలికమ్యూనికేషన్ చేశారు. కంప్యూటర్ అండ్ సైన్స్ లో ఇంజనీరింగ్ కూడా చేశారు. ఇంటర్నేషనల్ కామర్స్ అండ్ మార్కెటింగ్ లో డిప్లొమా కూడా కంప్లీట్ చేశారనమాట. మరి ఇన్ని చదువుకోవడానికి ఇన్ని చేసిన కూడా ఇంకా అతను అక్కడ మనకు చెప్పడానికి రాదు అని కాబట్టి ఆ డెన్మార్క్ మహానగరంలో ఇండియా ఒక గుడ్ విల్ అవార్డుగా పొంది ఒక అంబాసిడర్ గా గుర్తింపబడ్డారు. ఎప్పుడు 2015-2017 సంవత్సరానికి. కాబట్టి ఇంపాక్ట్ కి ఒక 5 గ్రూప్లకు కూడా మంచి ఫెసిలిటేటర్ ఉంటూ ఈ మహాయోగి ద్వారా ఒక మెంటర్ గా గుర్తింపబడి చాలా అద్భుతమైన ఒక ఎట్లా అంటే ఒక శాంతికి స్వరూపం. ఒక నిదానంగా అతను చెప్పే విషయాన్ని ఒకప్పుడు దూరదర్శన్ టీవీలో శాంతి స్వరూప్ కూడా మాట్లాడేవారు. అతను చూస్తున్నా నాకు అలా అనిపిస్తుంది. నిజంగా అంత మంచి క్లుప్తంగా ఎంత క్లిష్టమైన పదాలను కూడా అనర్గళంగా మాట్లాడే వ్యక్తి. నిజంగా ఓటు రాజ్కుమార్ సార్, ఈ రోజు మీరు కళాకారులతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆంజనేయచారి సార్, థ్యాంక్ యూ సార్. అసలు ఇంతమంది పెద్దవాళ్ళ ముందు చాలా ఎక్కువ పొగిడేసిరేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఇది నా ఈ రోజు ఇవ్వబోయే సెషన్ మీద ప్రభావితం ఏమాత్రం చూపించదని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సార్. సో ఇంకా మెంటర్గా మనం ఎదగడానికి ఒక్కొక్క అడుగు వేస్తున్నాము. అది మనము ఫెసిలిటేటర్గా అండ్ మంచి స్పీచ్లు ఇస్తూ ముందుకెళ్తున్నప్పుడు దారిలో దాన్ని అందుకోవడం పెద్ద ఎక్కువ రోజులేం పట్టకపోవచ్చు, కానీ మనకి వాయిస్ బ్రేక్ అవుతుంది రాజ్కుమార్ గారు. అలాగే చిన్నప్పటి నుండి ఈ రోజు వరకు విద్యాబుద్ధులు నేర్పుతూ నన్ను ఒక ప్రయోజకుడిగా తీర్చిదిద్దుతూ ముందుకు నడిపిస్తున్నటువంటి నా గురువర్యులందరికీ, అలాగే నేను ఈరోజు మీ ముందు మాట్లాడే అవకాశం నాకు కలిగినందుకు ఇంపాక్ట్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ గంప నాగేశ్వరరావు గారికి, అలాగే మా కోఆర్డినేటర్ అయినటువంటి ఆకుల వెంకటేశ్వరరావు సార్ గారికి, అలాగే మా యొక్క మహాయోగి మెంటర్ అయినటువంటి శ్రీ బాలు మహేంద్ర సార్ గారికి, అలాగే మాకు ఈపీఎస్లో ప్రతి లెసన్ని పూసగుచ్చినట్టు చెప్పి మా యొక్క హృదయాల్లో నింపినటువంటి మా గురువారులందరికీ పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ ఈరోజు సెషన్లోకి వెళ్తున్నాం. మిత్రులారా, మీకు కూడా పార్టిసిపెంట్స్ అందరికీ, అలాగే నాతోటి ఫెసిలిటేటర్స్ అందరికీ పేరు పేరున శుభ సాయంత్రం, అలాగే శుభాభివందనాలు తెలుపుకుంటూ ఒకసారి సెషన్లోకి వెళ్దాం. సో మిత్రులారా, ఒకసారి ఎవరెవరైతే వీడియోలు ఆన్ చేసుకోలేదో దయచేసి మీరు వీడియోలు ఆన్ చేసుకోవాలని చెప్పేసి మనవి. ఎందుకనంటే ఈ రోజు సెషన్ వచ్చేసేసి మనకు డిసిషన్ మేకింగ్ స్కిల్స్. ఎంత గొప్ప సెషన్ అని అంటే, మనము ప్రతి సెషన్లో ఈపీఎస్లో ఎలాంటి చాప్టర్స్ విన్నామో, ఇప్పుడు టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలాంటి చాప్టర్స్ వింటున్నామో, వీటన్నిటిని డిసైడ్ చేసేదే డిసిషన్ మేకింగ్ చాప్టరు. సో ఈరోజు మనం డిసిషన్ ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోకూడదు, ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు అని చెప్పేసి అన్ని విషయాల గురించి కూలంకుషంగా మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి సో దయచేసి మీరందరూ ఎవరెవరైతే వీలు కాని వారు ఇక వారి ఇష్టం, కానీ వీలైన వారు మాత్రం తప్పకుండా మీరు వీడియోలు ఆన్ చేసుకోవాలి సార్, మేడమ్స్. ఎందుకంటే మనము డైరెక్ట్ కమ్యూనికేట్ చేస్తేనే మనకు మెదళ్ళలో కాకుండా హృదయాలలో మనము వినేది కూర్చుంటది. కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం. సో సెషన్లకు పోవడానికంటే ముందు ఒక్కసారి నేను చాట్ బాక్స్ ఓపెన్ చేస్తానండి. రైట్, మీరు ఏమన్నా ఆన్సర్స్ ఉంటే నేను అడిగినప్పుడు కొద్దిగా కమ్యూనికేట్ కావాలండి. అందరము ఇంటరాక్టివ్ సెషన్ కాబట్టి నేను అడిగినప్పుడు కంపల్సరీ చాట్ బాక్స్లో మీరు వీలైనంత మేరకు మీరు ఇచ్చుకుంటూ మనం ముందుకెళ్దాము. ఎందుకంటే మీరు సమాధానాలు ఇవ్వడం వలన మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో మేము చెప్పేది మీకు చేరుతుందనే ఒక ఆనందం కలుగుతుంది. సో కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించి మీరు సమాధానాలు ఇచ్చే విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో అసలు డిసిషన్ మేకింగ్ అనే చాప్టర్లోకి వెళ్ళకంటే ముందు అసలు డిసిషన్ అంటే ఎవరైనా చెప్పగలరా?
మీకు ఒక 10-15 సెకండ్స్లో చాట్ బాక్స్లో మీరు చాట్ చేయొచ్చు. డిసిషన్ అంటే ఏంది, మీకు ఇష్టం వచ్చింది, మీరు ఏమనుకుంటున్నారో అది రాయండి. ఎందుకంటే ఈ లెసన్ అయిన తర్వాత దాని మీద పూర్తి అవగాహన మనకు వస్తుంది. డిసిషన్ అంటే సరే. అలాగే ఏ డిసిషన్ అయినా తీసుకొని ఇప్పటి వరకు చాలా ఆనందంగా మీరు తీసుకున్నటువంటి డిసిషన్ల ద్వారా చాలా ఆనందంగా ఉండగలిగినరా? ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఆనందాన్ని ఇచ్చిందా మీరు తీసుకున్నటువంటి డిసిషన్ అంటే నిర్ణయం? ఎస్ 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 సునీత గారు, గెలాక్సీ M30. ఎస్ వెంకట్రావు గారు, థ్యాంక్ యూ సార్. అలాగే మీరు ఏ డిసిషన్ అని తీసుకుంటే ఏమన్నా డబ్బులు బాగా సంపాదించిరా? అంటే ఒక డిసిషన్, మంచి డిసిషన్ తీసుకున్నామనే ఆనందంలో మీరు డబ్బులు బాగా సంపాదించిరా? ఎస్ అయితే ఎస్, నో అంటే నో సార్. మేడం ఎస్ వెంకట్రావు గారు, శివశంకర్ గారు, విమల గారు, ఓకే, నో 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 నో. ఎస్. అలాగే ఎవరైతే మీలో ఎవరైనా ఒక డిసిషన్ తీసుకోవడం వల్ల డబ్బులు పొడగొట్టుకున్నారా? ఎస్ ఆర్ నో? స్మాల్ ఆన్సర్స్ అండి. మనకి ఇవన్నీ నిత్య అనుభవాలే. ఎస్, ఇది మిక్స్డ్ ఆన్సర్స్ వస్తున్నాయండి. ఎస్ అని కొంతమంది, విజయ గారు, కాశీ విశ్వనాథ్ గారు ఎస్. అలాగే మీరు ఏ ఒక్క డిసిషన్ వల్ల మీ కుటుంబ సభ్యులకు కానీ మీ స్నేహితులకు కానీ దూరం అయ్యిర్రా? ఎస్ ఆర్ నో? ఎస్, ఇది కూడా మిక్స్డ్ ఆన్సర్స్ వస్తున్నాయి సార్స్ అండ్ మేడమ్స్. ఎస్, థ్యాంక్ యూ. రైట్. అప్పుడు మనకు తెలుసో తెలియకనో లేకపోతే పరిస్థితుల ప్రభావం మేరకు ఆ రకంగా జరిగి ఉంటుంది. కానీ ఈ రోజు ఈ లెసన్ విన్న తర్వాత మనం 100% మ్యాక్సిమం మంచి డిసిషన్ తీసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో నేను ఒక్కసారి దీనిలోకి వెళ్ళకంటే ముందు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్పినటువంటి ఒక చిన్న పాటను మీ ముందు ఉంచి మనం ముందుకు వెళ్దామని చెప్పేసి కోరుకుంటున్నాం. వారు ఒక మాట అంటారు, పాట రూపంలో ఒక 2 లైన్లు పాడతాను. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, నిష్క్రమించవద్దు నిర్ణయం, అప్పుడే ఈ జయం నిశ్చయమురా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా, సంద్రం ఎంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా, రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేక పశ్చిమాన పొంచి ఉన్న రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా, గుడకపడని అగ్ని ఉండ సాగరాన నీదుకుంటూ తూరు పింట తేలవచ్చురా, నిశా విలాసం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా, రగులుతున్న గుండె కూడా అగ్నిగోళమంటిదేనురా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. థ్యాంక్ యూ సార్స్ అండ్ మేడమ్స్. సో నిశ్చయం మనం నిర్ణయం తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు. ఒక్క క్షణం కూడా రెస్ట్ తీసుకోకుండా పనిచేయాలనంటే మనం ఆనందంతో చేసే పనులు మాత్రమే చేయాలని చెప్పేసి దాని యొక్క ఉద్దేశము. సో సీతారామ శాస్త్రి గారికి ఈ యొక్క గొప్ప సాంగ్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎస్ సెషన్లోకి ఎంటర్ అవుదామండి. దానికంటే ముందు నేను ఒకసారి స్లైడ్ షో ద్వారా మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రైట్, 1 సెకండ్ సార్. ఎస్, డిసిషన్ మేకింగ్ స్కిల్స్, నిర్ణయం తీసుకునే నైపుణ్యాలు. ఈరోజు ఈ డిసిషన్ మేకింగ్ స్కిల్స్ అంటే డిసిషన్ అంటే ఏంటి అని అంటే మన ఆలోచనలు ఆచరణ రూపంలోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నమే డిసిషన్ సార్. ఆలోచనలు ఆచరణాత్మకంగా మనం చేయడానికి చేసే ప్రయత్నము డిసిషన్ అంటే నిర్ణయం. అది చేయొచ్చు, చేయకపోవచ్చు, అనుకోవచ్చు, చేసి సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు. సక్సెస్, ఫెయిల్యూర్ నెగిటివ్ ఆన్సర్ కానీ లేకపోతే పాజిటివ్ ఆన్సర్ కానీ తీసుకోవచ్చు. సో ఈ డిసిషన్ మేకింగ్ లో ఏ అంశాలు క్రోడీకరించబడతాయి అంటే ఈ స్లైడ్ లో చూసినట్టు మీరు
ఒకటి మనకి ఎప్పుడైనా అవకాశాలు వచ్చినప్పుడు ఏ అవకాశాన్ని మనం తీసుకోవాలి అనే విషయంలో మనకు డిసిషన్ గురించి ఇందులో ఉన్నాయన్నీ ఇప్పుడు ఈ స్లైడ్ లో మీరు చూస్తున్నాయన్నీ కొన్ని మాత్రమే సార్. ఏవైతే కొన్ని మనం ఎక్కువ రెగ్యులర్ గా మన కళ్ళ ముందు మనం తీసుకోబోయే నిర్ణయాల్లో ముఖ్య భూమిక పోషిస్తాయో వాటి గురించే ఇందులో చూపించడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏ నిర్ణయం తీసుకోవాలో డైలమాలో కూడా ఉంటాం. సో అలాంటి టైంలో డిసిషన్ ఎలా తీసుకోవాలి అనేది కూడా మనకు కొంచెం డైలమా ఏర్పడుతుంది. కొన్నిసార్లు మనము ఏదైనా టూర్కి వెళ్ళాలన్నా లేకపోతే ఇల్లు కట్టాలన్నా ఒక మంచి ప్లాన్ వేసుకుంటాం. సో ఆ ప్లాన్ ప్రకారము వెళ్ళడం కోసం అని చెప్పేసి డిసిషన్ తీసుకుంటాం. అలాగే ఒక విజయాన్ని సాధించాలని చెప్పేసి ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ కోసం ప్రయత్నం చేస్తాం. సో అప్పుడు కూడా మనం డిసిషన్ తీసుకుంటాం. అలాగే ఎప్పుడన్నా మనకు ఒక ప్రాబ్లం వస్తే ఏమైనా ఆటంకం కలిగితే ఆ ఆటంకం నుంచి బయటపడడానికి మనకు కావలసినటువంటి ఒక ఆన్సర్ని లేకపోతే ఆ ఆటంకం నుంచి బయటపడడానికి మనము ఒక డిసిషన్ తీసుకొని ఒక మార్గం నుంచి ప్రయత్నం చేస్తూ దాన్ని సక్సెస్ సాధించడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కువ సంఖ్యలో మనము డిసిషన్స్ తీసుకుంటాం. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు కూడా మనము ప్రతి క్షణము కూడా డిసిషన్స్ తీసుకుంటూనే ఉంటాం. కొన్నిటిని వాటిని చేసే ప్రయత్నం చేస్తాము, కొన్నిటిని చేయము. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున నిద్ర లేచిన తర్వాత మనం బాత్రూమ్కి వెళ్ళేకంటే పోయే ముందు బ్రష్ గురించి ఆలోచించి బ్రష్ మీద పేస్ట్ పెట్టుకొని మనం పళ్ళు దోమకాలనే డిసిషన్ కూడా తీసుకుంటాం. అంటే ఆ బ్రష్ వేసుకునే సమయం నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా ప్రతి క్షణము మనం ఏదైతే నిర్ణయించుకొని ఒక ఆచరణాత్మకంగా మనము ముందుకెళ్తామో అలాంటి వాటిని అన్నిటినీ డిసిషన్స్ అని చెప్పేసి అనొచ్చు, నిర్ణయం తీసుకోవడం అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇలాంటి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి స్లైడ్లో చూస్తున్నటువంటి ఈ వివిధ అంశాలపై మనం ప్రతిరోజు ఏదో ఒక డిసిషన్ తీసుకొని మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. సో ఈ డిసిషన్ గురించి ఒక పెద్ద తత్వవేత్త ప్లేటో ఏమన్నారంటే ఏ గుడ్ డిసిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్ అండ్ నాట్ ఆన్ నంబర్స్. అంటే ఒక సరి అయిన ఒక మంచి డిసిషన్ అనేది ఎప్పుడు కానీ నాలెడ్జ్ మీద జ్ఞానం మీద ఆధారపడి తీసుకుంటాము, నెంబర్స్ మీద ఆధారపడి తీసుకోము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లానంటే అరే కంటిన్యూస్గా 3 రోజులు వర్షం పడ్డది కాబట్టి ఇవాళ కూడా వర్షం పడుతుందని అనుకోకూడదు. అరే మనకు నిన్నటి దాకా చాలా ప్రాబ్లమ్స్ మనకు వచ్చినాయి కాబట్టి ఇవాళ కూడా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అనుకోకూడదు. నెంబర్స్ మీద కాకుండా ఒక విషయ పరిజ్ఞానం పెంచుకొని ఆ జ్ఞానం మేరకు మనం డిసిషన్ తీసుకున్నట్టుంటే 100% ఆ యొక్క డిసిషన్ మీద సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి ప్లేటో గారు చెప్పడం జరిగింది. వీరు ఎవరంటే మిత్రులారా ఒక నిమిషం వీరి గురించి చెప్తాను. వీరి యొక్క గురువు వచ్చేసేసి సోక్రటీసు, వీరి యొక్క శిష్యులు వచ్చేసేసి అరిస్టాటిలే అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క గురువు గారు. సో మనకు తెలుసు కదా మన దగ్గర అశోక చక్రవర్తి ఎలాగో అలాగే యూరప్ ఖండంలో మనకి అలెగ్జాండరు దాదాపు మన దేశం వరకు ఉన్నటువంటి దేశాలన్నింటినీ ఆక్రమించుకుంటూ దాదాపు ప్రపంచాన్ని జయించడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక మహావీరుడు. ఆ వీరుని తయారు చేసినటువంటి గురువు అరిస్టాటిలు, వారి యొక్క గురువే ఈ యొక్క ప్లేటో. ఒక దాదాపు కొన్ని వేల సంవత్సరాల కింద చెప్పబడినటువంటి మాట డిసిషన్ పైన ప్లేటో గారి యొక్క అభిప్రాయం. రైట్, డిసిషన్ మేకింగ్ అంటే ఏంటి అసలు? ఇక్కడ చూడండి, ఇందులో ఈ స్లైడ్ లో అన్ని దిక్కుల ఒక 5 దిక్కుల దారులు ఉన్నాయి. ఆ మనిషి ఆలోచిస్తున్నాడు అసలు ఎటు వెళ్ళాలని చెప్పేసి. అంటే ఈ ముందు 5 యారోస్ ఏవైతే ఉన్నాయో అవి మన ముందున్నటువంటి మనం అనుకుంటున్నటువంటి మన మనసులో మెదిలినటువంటి లక్ష్యాలు కావచ్చు, లేకపోతే చేయాల్సిన మనం చేద్దాం అనుకున్న వివిధ రకాలుగా ఆలోచించినటువంటి ఆలోచనలు, ఒక పనిపైన వివిధ రకాలుగా ఆలోచించినటువంటి ఆలోచనలు, దాంట్లో దేనికి వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయం చేసుకోవడమే ఇక్కడ ఈ యొక్క మనిషి చేస్తున్నటువంటి ప్రయత్నము. దాన్నే డిసిషన్ మేకింగ్ అని చెప్పేసి అనొచ్చు. రైట్, ఈ డిసిషన్ మేకింగ్ గురించి వికీపీడియాలో ఏం చెప్పారో చూద్దాం. దాదాపు ఈ వికీపీడియా కూడా మన దేశానికి సంబంధించిందే. ప్రపంచంలో దాదాపు 80% మంది ప్రజలు దీన్ని నమ్మడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఇది అత్యంత ఉన్నత నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తులందరూ దీనిలో మన రచనలు చేస్తారు. సో ఇది మన భారతదేశం నుంచే నడిపించబడుతుంది. దాని నుంచి నేను తీసుకున్నటువంటి డిసిషన్ మేకింగ్ యొక్క నిర్వచనం ఏంటంటే నిర్ణయం తీసుకునే విధానం, విలువలు, ప్రాధాన్యతలు, నిర్ణయాధికారి యొక్క నమ్మకాల ఆధారంగా ఒక తార్కిక ప్రక్రియ. అంటే నిర్ణయం తీసుకునే విధానం ఎలా ఉంటుందనంటే వేటి మీద ఆధారపడి ఉంటుందనంటే విలువల మీద, నెక్స్ట్ దేన్ని ఎన్నుకోవాలనే ఒక ప్రాధాన్యత మీద. అలాగే నిర్ణయాధికారి అని అంటే ఇక్కడ ఎవరు అధికారులు ఉండరు, సార్స్ అండ్ మేడమ్స్, ఎవరైతే నిర్ణయం తీసుకుంటున్నారో వారు అని అర్థము.
సో కామన్ పర్సన్ నుంచి కలెక్టర్ వరకు లేకపోతే ప్రధానమంత్రి వరకు ఎవరైనా ఉండొచ్చు. సో నిర్ణయం తీసుకునే విధానము, విలువలు, ప్రాధాన్యతలు నిర్ణయాధికారి యొక్క నమ్మకాల ఆధారంగా ఒక తార్కిక ప్రక్రియ, అంటే అనాలసిస్ చేసి, అంటే దాని మీద కొంచెము ఏది కరెక్ట్ ఏది రైట్ అని చెప్పేసి కొంచెం థింక్ చేసి తనకున్నటువంటి విలువల ఆధారంగా తను ఏదైతే ఎక్కువ నేను అరే ఇదైతే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను దాని ఆధారంగా ఒక తనకున్నటువంటి నమ్మకాల ఆధారంగా తీసుకునేటువంటి ఒక తార్కిక ప్రక్రియనే మనము నిర్ణయం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది ఎట్లా ఎవ్రీ డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ ప్రొడ్యూసెస్ చాయిస్ విచ్ మే ఆర్ మే నాట్ ప్రాంప్ట్ యాక్షన్, అంటే ఏ నిర్ణయమైనా తీసుకున్నా కూడా అది సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు మిత్రులారా, కావచ్చు కాకపోవచ్చు, చేయొచ్చు చేయకపోవచ్చు. నిర్ణయం తీసుకోవడం వేరు, నిర్ణయం తీసుకున్న తర్వాత దాని మీద మనము ప్రయత్నం చేసి లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేసి ఓడిపోవడము లేకపోతే గెలవడం వేరు. సో ఒక నిర్ణయం అనేది నిర్ణయం తీసుకునే విధానం అనేది విలువలు, ప్రాధాన్యతలు మరియు వారి యొక్క నమ్మకాల మీద ఎవరైతే నిర్ణయం తీసుకుంటున్నారో దాని మీద ఆధారపడే ఒక తార్కిక ప్రక్రియ. అలాగే ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో అది మనము ప్రయత్నంలో భాగంగా ప్రయత్నం మొదలు పెట్టవచ్చు లేదా మొదలు పెట్టకపోవచ్చు. సో ఇది మనము డిసిషన్ మేకింగ్ గురించి క్లుప్తంగా ఒక నిర్వచనంగా చెప్పుకోవచ్చు మిత్రులారా. అలాగే ఈ డిసిషన్ మేకింగ్ గురించి ఇంకొక ఇద్దరు గొప్ప వ్యక్తులు ఏం మాటలు తీసుకున్నారో చూద్దాం. స్వేచ్ఛ, ఇతను వచ్చేసేసి డ్వైట్ డి ఐసన్హోవర్ అని 34వ యుఎస్ఏ ప్రెసిడెంట్ ఏమన్నారంటే, స్వేచ్ఛా వ్యక్తుల చరిత్ర ఎప్పుడూ అనుకోకుండా వ్రాయబడదు కానీ ఎంపిక ద్వారా, అంటే వారి ఎంపిక ద్వారా. అంటే స్వతంత్ర వ్యక్తులు, స్వేచ్ఛా వ్యక్తులు అని అంటే ఎవరైతే ఏ వ్యక్తి అయినా సరే స్వేచ్ఛగా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మేరకు ప్రయత్నం చేస్తూ వెళ్తుంటాడో వారి విషయాల గురించి మాత్రమే చరిత్ర రాస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మిత్రులారా నేను వీళ్ళ ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకున్నానంటే, మన దేశాన్ని దాదాపు ఒక 300 సంవత్సరాల వరకు వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వ్యక్తులు పరిపాలించారు కాబట్టి మనకున్నటువంటి ఆధారాలన్నింటినీ వాళ్ళు లేకుండా చేసిరు కాబట్టి మన దగ్గర చరిత్రలో ఎంత చెప్పుకున్నా కూడా ఆధారాలను చూపించడం కోసం మాత్రమే నేను యొక్క బయట వ్యక్తులను ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. మన దగ్గర కూడా ఇంతకంటే గొప్ప వ్యక్తులు ఉన్నారు. సో వారి గురించి ఆధారం, ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి ఆధారంతో సహా చెప్తే మీకు చాలా బ్రెయిన్ లో కూర్చుంటున్న ఉద్దేశం కొద్ది నేను తీసుకోవడం జరిగింది మిత్రులారా. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్వేచ్ఛా వ్యక్తుల చరిత్ర ఎప్పుడు అనుకోకుండా వ్రాయబడదు కానీ ఎంపిక ద్వారా, వారి ఎంపిక ద్వారా. అంటే ఒక వ్యక్తి ఉన్నతంగా చరిత్రలో నిలవబడాలంటే వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఎలా ఉండాలంటే స్వేచ్ఛగా తీసుకోవాలి. ఎలా స్వేచ్ఛ అంటే ఉదాహరణకు తీసుకున్నట్టుంటే మన కొన్ని సంవత్సరాల కిందట మరణించినటువంటి మదర్ తెరీసా గారిని తీసుకుందాం. ఆమె ఎక్కడో యుగోస్లేవియాలో జన్మించింది. యుగోస్లేవియాలో జన్మించి భారతదేశానికి వచ్చి కలకత్తా నగరాన్ని ఎన్నుకొని ఒక మురికివాడని ఎన్నుకొని అక్కడ కొంతమంది అనాథ బాలల్ని ఎన్నుకొని వారికి సేవ చేయాలని చెప్పేసి తనకు తానుగా స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంది. అదే నిర్ణయం మీద తను ప్రయత్నం మొదలుపెట్టి ముందుకెళ్తే మిత్రులారా ప్రపంచం గుర్తించింది. తను చేసింది ఏందనంటే తను తీసుకున్నటువంటి స్వేచ్ఛగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని ఆ నిర్ణయాన్ని ప్రయత్నంతో పాటుగా ప్రయత్నిస్తూ చేస్తూ వెళ్ళడం వలన ప్రపంచం తన దగ్గరికి వచ్చి తనని గౌరవించింది మిత్రులారా. సో మదర్ తెరీసా గారి గురించి మనకు తెలుసు. అలాగే ఇక్కడ ఇంకొక 2 చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. గాంధీ గారు మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చేటప్పుడు ఉన్నటువంటి పెద్ద మనిషి ఎవరైతే క్యాప్టెన్ ఉన్నారో, మన స్వతంత్ర సమరయోధానికి క్యాప్టెన్షిప్ వహించినటువంటి పెద్ద మనిషి, వారు కూడా సౌత్ ఆఫ్రికాలో ఒక్క చిన్న రైల్వే పెట్టెలో జరిగినటువంటి అవమానం పడ్డప్పుడు అరే నాకే ఇంత అవమానం అవుతుంది, నా దేశ ప్రజలకు ఎంత అవమానం జరుగుతుంది, నో 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 నేను నా దేశానికి వెళ్ళి నా దేశ ప్రజల కోసము నేను కొట్లాడాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు మిత్రులారా. చూడండి అక్కడ గాంధీ గారు తీసుకున్నటువంటి ఒకే ఒక్క నిర్ణయము మన దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చి పెట్టింది. అలాగే అంబేద్కర్ గారు కూడా వారు కూడా దేశం లోపల పడుతున్నటువంటి అవమానాలను గుర్తించి అరే నా తోటి ప్రజలు ఇలాంటి అవమానాలు ఎందుకు పడకూడదే అని చెప్పేసి ఈ యొక్క అవమానాలు పడకూడదనంటే ఈ దేశ చరిత్రను గతిని మార్చే విధంగా నేను ఎదగాలని చెప్పేసి ఒక చదువుని ఆయుధంగా ఎన్నుకొని అమెరికాలో, లండన్ లో, యూరోప్ ఖండంలో దాదాపు 3 ఖండాలలో 5 సబ్జెక్టులలో చేసిన సబ్జెక్టులో చేయకుండా 5 సబ్జెక్టులలో పిహెచ్డీలు చేసి భారతదేశానికి తిరిగి వచ్చి ఒక పోరాటం మొదలుపెట్టినప్పుడు అవకాశాలు తనకి ఎదురుగా వచ్చి మన దేశానికి రాజ్యాంగాన్ని రాసిచ్చే ఒక
గొప్ప సదావకాశం వారికి చేరింది మిత్రులారా. అంటే చూడండి, వారు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎలా నిలపబడ్డారో. సో ఆ రకంగా ఒక వ్యక్తి స్వేచ్ఛగా ఏ నిర్ణయాన్ని అయితే తీసుకుంటాడో ఆ నిర్ణయంకి అనుగుణంగా తను పనిచేసుకుంటూ వెళ్ళినట్టుంటే ప్రపంచం గుర్తిస్తుంది, పుస్తకాలలో చరిత్రలో వారి పేర్లు రాయబడతాయి అని చెప్పేసి ఐసెన్హోవర్ అనే 34వ యుఎస్ అధ్యక్షుడు చెప్పడం జరిగింది మిత్రులారా. అలాగే జర్మన్ కు సంబంధించినటువంటి ఒక మనస్తత్వ శాస్త్రవేత్త, మెదడు మీద ప్రయోగాలు చేస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త ఎర్నస్ట్ పాపెల్ అనే శాస్త్రవేత్త ఒక మాట చెప్తాడు. తను రిసెర్చ్ ద్వారా రోజుకి మనం 20,000 నిర్ణయాలు తీసుకుంటాం, అందులో చాలా నిర్ణయాలు మెరుపు వేగంతో వచ్చి వెళ్తుంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది మిత్రులారా. చూడండి, రోజుకి 20,000 నిర్ణయాలు ఒక సాధారణ మనిషి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క గ్రేట్ పీపుల్ యొక్క మాటల నుంచి మనం తెలుసుకున్నది ఏంటంటే, ఏ నిర్ణయమైనా సరే నిన్నటి దాకా మీరు వేరే రకంగా ఉండవచ్చు. ఇప్పుడు ఇంపాక్ట్ లో సభ్యులు మీరు ఇందులో చేరకంటే ఒక 15 రోజుల ముందు మీరు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయము చరిత్రలో రాయబడేటట్టు ఉండాలి మిత్రులారా. ఏదో ఈ లెసన్ వింటున్నాము, ఈ లెసన్ విన్న తర్వాత వెళ్ళిపోతాము, లేకపోతే సర్టిఫికెట్ రాగానే వెళ్ళిపోతాము, ఏదో మాకు పని ఉంది, మాకు చాలా పనులు ఉన్నాయి, మా పనులు మేము చూసుకుంటామని చెప్పేసి కాదు మిత్రులారా. ఈ రోజు మీరు ఇంపాక్ట్ లో చేరిండ్రనంటే మీ యొక్క జీవిత చరిత్రని మీరే తిరగరాసుకొని ప్రపంచ చరిత్రలో నిలబడే వారిగా మీరు ఎదగడానికి అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మిత్రులారా. సో ఈ రకంగా ఈ యొక్క గొప్ప వ్యక్తుల మాటలు నేను తీసుకోవడం జరిగింది. రైట్, ఈ నిర్ణయాలు తీసుకోవడానికంటే ముందు మనము ఎలాంటి విషయాల్ని కన్సిడర్ చేయాలి అంటే, ఒక నిర్ణయం తీసుకోవడానికంటే ముందు అసలు ఏంటి, అందులో పాత్రధారులు ఎవరు, వస్తువులైనా, మనుషులైనా, పక్షులైనా, జీవజాతులైనా, ఏవైనా సరే మనం చేయబోయే పనిని బట్టి అందులో పాత్రధారులు ఎవరు, ఎక్కడ, పరిస్థితులు ఏంటి, ఎప్పుడు, ఏ సమయంలో, ఎందుకు నిర్ణయం తీసుకోవాలి, ఎవరి కోసం, లేకపోతే మనము ఎవరమైతే వాళ్ళం. సో మనం పాత్రధారులు అయితే మనము, లేకపోతే అందులో పాత్రధారులు ఎవరైనా ఉంటే వాళ్ళు. ఎలా, ఏమిటి, ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా అనే ఈ యొక్క 6 అంశాలని పరిగణలోకి తీసుకున్నట్టుంటే మనము దాదాపుగా మంచి నిర్ణయం తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది మిత్రులారా. మంచి నిర్ణయం, చెడు నిర్ణయం అంటూ ఏముండదు మిత్రులారా. ఒకవేళ మనం తీసుకున్నటువంటి నిర్ణయము సక్సెస్ అయితే దాన్ని మనం మంచి నిర్ణయం అనుకుంటాము, అది సక్సెస్ కాకపోతే అది చెడు నిర్ణయం అనుకుంటాము. అందులో చెడు నిర్ణయం ఏముండదు మిత్రులారా. ఆ యొక్క సక్సెస్ కాకపోతే అదొక అనుభవంగా మీకు మిగిలిపోతుంది తప్ప అంతకంటే ఎక్కువేముండదు. ఎందుకంటే నెక్స్ట్ టైం మీరు అదే అంశం మీద, లేకపోతే అదే వ్యవహారంలో మీరు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీకు అదొక లెసన్ గా ఉపయోగపడి గొప్ప నిర్ణయం తీసుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తుంది. సో ఈ రకంగా మనం నిర్ణయం తీసుకోపోవడానికి అంటే ముందు, నిర్ణయం తీసుకోవడానికంటే ముందు దానిలో క్రోడీకరించాల్సినటువంటి అంశాలు ఏంటనంటే, ఈ యొక్క 6 అంశాలను క్రోడీకరించినట్టుంటే మనం మంచి నిర్ణయం తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మిత్రులారా. సరే, అలాంటి ఆ విషయాలను ఇప్పుడు చెప్పినటువంటి 6 విషయాలు మనం క్రోడీకరిస్తే అసలు ఎందుకు ఈ డిసిషన్ మేకింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఈ స్లైడ్ లో చూస్తున్నట్టు స్ట్రైట్ గా, అంటే మనం భూమి మీద ఉన్నట్టుంటే ఈ పైన ఉన్నటువంటి ఆరో ఆకాశం దిక్కు మనం రాకెట్లను పంపిస్తూ మన జ్ఞానాన్ని ఉవ్వెత్తున ఎగరవేయడానికి, భూమి లోపల ఖనిజ లోహాలతో పాటు అన్నిటి మీద మనము అన్వేషణ చేయడానికి ఈ 3 అంశాలని, భూమి పైన, ఆకాశంలో అంటే భూమి లోపట, ఈ 3 అంశాల పైన మనం నిర్ణయం తీసుకోవడానికి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే నిర్ణయం తీసుకోవడం వల్ల ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ఇక్కడ మనం బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం మిత్రులారా. అంటే మన ముందు ఒక 10 అంశాలు ఉన్నాయి అనుకోండి, అందులో ఒక అంశాన్ని తీసుకోవాలనుకుంటే ఏదైతే బెస్ట్ ఉంటుందో దాన్ని తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అలా తీసుకోవడం వల్ల మనము బెస్ట్ తీసుకుంటాం కాబట్టి ఆ నిర్ణయము చాలా బెస్ట్ గా ఉంటుంది. అలాగే మనం లక్ష్యాలను కూడా సాధించడానికి కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడతాయి మిత్రులారా. ఎలా అంటే అచీవ్మెంట్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, అంటే లక్ష్యాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక లక్ష్యం పెట్టుకొని ఇందులో చేరారు, నేను గొప్ప స్పీకర్ని కావాలని చెప్పేసి ఆ లక్ష్యాన్ని పెట్టుకొని మీరు ఇందులో చేరారు కాబట్టి రోజు లెసన్ వింటూ, మీరు ఈ యొక్క అసైన్మెంట్లు చేస్తూ, మీరు రోజువారీ కార్యక్రమంలో భాగంగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళినట్టుంటే మీరు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు కాబట్టి ఆ ప్రాక్టీస్ లో భాగంగా మీరు ఈపీఎస్ సర్టిఫికేట్ పొందిరు ఆల్రెడీ, ఇప్పుడు టీపీడీ కూడా సర్టిఫికేట్ పొందుతారు. మీరు ఒక గొప్ప స్పీకర్లుగా మీరు ఎదుగుతారు. అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయము, ఇందులో చేరకంటే ముందు తీసుకున్నటువంటి నిర్ణయము మిమ్మల్ని గొప్ప స్పీకర్ గా ఎదగడానికి మీకు ఉపయోగపడుతుంది.
అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రకంగా చాలా గొప్పది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది మిత్రుల. అలాగే ఫెసిలిటేట్స్ ఇన్నోవేషన్. మీరు ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకొని దానిలో మీ ప్రయత్నం మొదలుపెట్టి చేస్తూ ఉన్నప్పుడు ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మీరు మొట్టమొదటి రోజు అసలు మాట్లాడాలంటే సిగ్గుపడ్డారు, రెండో రోజు కొంచెం వాయిస్ మెసేజ్లో గొంతు బయటకు వచ్చింది, మూడో రోజు వీడియో రూపంలో మీరు అసైన్మెంట్ చేయడం జరిగింది. ఇలా రోజు రోజుకి మీరు చేస్తున్న క్రమంలో అసలు డ్రెస్ ఎట్లా ఉండాలి, గొంతు ఎలా ఉండాలి, మీ ముఖ కవలికలు ఎలా ఉండాలి, ఎలా మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలని మీరే ఇన్నోవేటివ్ గా థింక్ చేస్తున్నారు మిత్రులారా. ఇన్నోవేటివ్ గా థింక్ చేయడానికి డిసిషన్ మేకింగ్ అనేది, అంటే మీరు ఈపీఎస్ లో కానీ టీపీడీలో కానీ చేరడానికి మీరు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయము ఇక్కడ మిమ్మల్ని మీరు ఉన్నతంగా ఒక కొత్త రకంగా తీర్చిదిద్దుకోవడానికి ఈ యొక్క డిసిషన్ మేకింగ్ అనేది ఉపయోగపడుతుంది మిత్రులారా. అలాగే మీ ఎదుగుదలలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎలా అంటే మీరు రేపు పొద్దున గొప్ప స్పీకర్స్ అయినరు అనుకోండి, రేపు పొద్దున మీరు ఉద్యోగస్తులైనా సరే, రియల్ ఎస్టేట్ బిజినెస్ మెన్స్ అయినా సరే, లేకపోతే టీచర్స్ అయినా, టీచర్కి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి 24 గంటలు వాళ్ళు ఇదే ఫీల్డ్ లో ఉంటారు కాబట్టి సో టీచర్ గురువు గారుల గురించి ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం లేదు. మిగతా మీరు ఇంట్లో ఇల్లాలైనా సరే మీరు గొప్పగా మాట్లాడడం వలన మీరు గొప్పగా మీ యొక్క విలువ పెరిగి మీరు ఉన్నతంగా తీర్చిదిద్దబడతారు. ఒకవేళ విద్యార్థులు ఉన్నట్టుంటే వారు ఈ యొక్క మన కోర్సులు ఫినిష్ చేసిన తర్వాత మీరు గొప్పగా ఇంటర్వ్యూలో మాట్లాడగలుగుతారు. మీరు ఉద్యోగం వచ్చి మీరు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి ఒక అవకాశంగా మీకు ఈ డిసిషన్ మేకింగ్ అనేది ఉపయోగపడ్డది మిత్రులారా ఇందులో చేయడం అనేది. అలాగే మీ పర్ఫార్మెన్స్ ని కూడా పెంచుతుంది. ఎలా అంటే రోజు మీరు అసైన్మెంట్లు చేస్తూ ఉండడం వలన మీరు గొప్పగా చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మీ పర్ఫార్మెన్స్ చాలా గొప్పగా పెరుగుతుంది. ఎలా అంటే ఫస్ట్ అసైన్మెంట్ చేసినప్పుడు మీరు గంట సమయం తీసుకుంటే లాస్ట్ అసైన్మెంట్ చేసేసరికి మీరు జస్ట్ ఒక 10-15 నిమిషాల్లో మీరు చేయగలుగుతారు. అలాగే మీరు స్పీకర్స్ అయిన తర్వాత ఒక ఫస్ట్ అసైన్మెంట్ తీసుకోవడానికి మీరు ఫస్ట్ స్పీచ్ ఇవ్వడానికి మీకు కొన్ని రోజుల ప్రిపరేషన్ ఉంటే ఒక గొప్పగా మీకు ఈ అలవాటు అయిన తర్వాత మీరు ఒక గొప్ప స్పీకర్గా ఎదిగినప్పుడు కొన్ని గంటల్లో మీరు నిర్ణయం తీసుకొని గొప్ప స్పీచ్ ఇవ్వగలరు మిత్రులారా. సో ఆ రకంగా మీ యొక్క నిర్ణయం తీసుకోవడం అనేది ఎంత గొప్పది అని అంటే మీ జీవితంలో ఎదుగుదలలో ఈ అంశాల తోడ్పడి మీ యొక్క నిర్ణయ విధానం గొప్పదని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది మిత్రులారా. అలాగే ఎందుకు ఇంపార్టెంట్, అసలు వాట్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ డిసిషన్? ఇంతకు ముందే వచ్చేసేసి ఎందుకు డిసిషన్ మేకింగ్ ఇంపార్టెంట్, ఇప్పుడు అసలు డిసిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు అంటే నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మిత్రులారా, మీ టైం సేవ్ అవుతుంది, మీ డబ్బులు కూడా సేవ్ అవుతాయి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పని మొదలు పెట్టుకోవాలనుకున్నారు, మీరు ఆ పని మొదలు పెట్టుకోవడానికంటే ముందు మీరు దాని యొక్క అంశాలని బేరీజ్ వేసి మీరు మొదలు పెట్టినట్టుంటే మీకు అది ఒక స్ట్రక్చర్ గా ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంది కాబట్టి మీరు తక్కువ టైంలో చేయగలుగుతారు. అలాగే దాని ఎక్స్పెండిచర్ కూడా మీరు ఎంత అనేది మీరు ముందే క్యాల్కులేట్ చేస్తారు కాబట్టి మనీ పరంగా కూడా ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టకుండా కరెక్ట్ గా మీరు యూటిలైజ్ చేయగలుగుతారు. అదే ఒక ప్లాన్ లేకుండా పోయినారు అనుకోండి, ఇష్టం వచ్చినట్టు మీరు ఏదో ప్లాన్ లేకుండా, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కడదాం అనుకున్నప్పుడు మనకు తోచినట్టు కట్టుకుంటూ పోతే సమయం వృధా, డబ్బు వృధా. అదే ఒక ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టినట్టుంటే 100% సమయము మనకు కలిసి వస్తుంది, అలాగే డబ్బు కూడా చాలా ఎక్కువ ఖర్చు కాకుండా మనకు ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా డిసిషన్ అనేది కంపల్సరిగా మనకు ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది మన జీవితంలో. ఆ రకంగా మనకు సమయాన్ని మరియు డబ్బుని కూడా మనకు ఆదా చేస్తుంది. అలాగే మన విలువ కూడా పెంచుతుంది సమాజంలో. ఎందుకనంటే మంచి డిసిషన్ తీసుకోవడం వలన, మంచి డిసిషన్ అంటే సక్సెస్ఫుల్ డిసిషన్ తీసుకోవడం వలన, ఈ డిసిషన్ తీసుకొని మనం గొప్పగా ఎదుగుతుంటే సమాజం కూడా మనకు రెస్పెక్ట్ ఇస్తుంది మిత్రులారా. ఎందుకనంటే ఏ రంగంలోనైతే మనం ప్రవేశిస్తామో ఆ రంగంలో మంచి డిసిషన్లు తీసుకొని గొప్ప డిసిషన్లు తీసుకొని ముందుకెళ్ళడం వలన మన విలువ సమాజంలో పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే మీరు గొప్పగా మాట్లాడితే అందరూ గురువారీలు అందరూ రెస్పెక్ట్ చేసేసేసి మీకు గొప్ప అవకాశాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు నడవడానికి మీకు సహకారం అందిస్తారు. సో ఆ రకంగా మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు విలువను కూడా అది పెంచుతుంది ఆ నిర్ణయము. అలాగే మీరు చేస్తున్న క్రమంలో ఎక్కువ తప్పులు, ఒక పనిని మొదలుపెట్టి చేస్తున్న క్రమంలో ఎక్కువ తప్పులు చేయకుండా ఉండడానికి కూడా ఈ డిసిషన్ అనేది, ఈ నిర్ణయం అనేది ఇంపార్టెంట్ మిత్రులారా. ఎందుకనంటే ఫస్ట్ రోజు ఎక్కువ మిస్టేక్స్ చేస్తాము, కానీ సెకండ్ రోజు కొన్ని తక్కువ, థర్డ్ రోజు ఇంకా తక్కువ, అలా మనం ఏ ఫీల్డ్ లో అయితే ఉంటామో ఆ ఫీల్డ్ లో తక్కువ మిస్టేక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. అలాగే క్రియేట్ అనే హెల్తీ ఎన్వైరన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటే మీ కుటుంబ సభ్యుల మధ్యలో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మా భార్య కానీ లేకపోతే మా భర్త కానీ మా పిల్లలు కానీ, అరే ఒక మాట చెప్పినంటే దానికి విలువ ఉంది, మంచి మాట చెప్తారు,
లేకపోతే అది చెప్పేది ఒక మనము అనుసరించే విధంగా చెప్తారని చెప్పేసి మనకు విలువ పెరిగి ఒకరికొకరు రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. చూడండి, డిసిషన్ అనేది ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యన కానీ సొసైటీలో కానీ మనకు మంచి ఎన్వైర్న్మెంట్ అంటే హెల్తీ ఎన్వైర్న్మెంట్ అంటే మంచి పరిస్థితులు ఉండడానికి ఒక అవకాశం ఉంటుంది మిత్రులారా. సో ఆ రకంగా డిసిషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అలాగే మనం ఇవన్నీ చేస్తూ పోతున్నప్పుడు అరే చేసామనే ఒక గొప్ప సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మిత్రులారా. ఈ రకంగా డిసిషన్ అనేది జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే డిసిషన్ మేకింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది మిత్రులారా. సో దీంట్లో సరే ఇప్పటి వరకు డిసిషన్ అంటే ఏంది ఎవరెవరు పెద్దవాళ్ళు చెప్పారు. నెక్స్ట్ అవి ఎలా డిసిషన్ మేకింగ్ అంటే ఎందుకు ఇంపార్టెంట్, డిసిషన్ అంటే ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి విషయాలు నేర్చుకున్నాము. ఇక్కడ నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రభావితం చేసే అంశాలను కూడా మనం తెలుసుకుందాం మిత్రులారా. ఇక్కడ డిసిషన్ మేకింగ్ లో మనము ఒక 5 అంశాలను తీసుకోవడం జరిగింది. సరే మిత్రులారా, 5 అంశాలను తీసుకోవడం జరిగింది. ఇంతకంటే ఎక్కువనే ఉంటాయి అంశాలు, కానీ ఇవి ఎక్కువ క్రోడీకరించబడి ఒక సమ్మరైజ్ చేసి అంటే ఒక దగ్గర క్రోడీకరించబడి చెప్పబడ్డటువంటి విషయాలు మిత్రులారా. సో ఇక్కడ డిసిషన్ మేకింగ్ లో ప్రభావితం చూపించే అంశాలు ఏంటి అని అంటే ఆల్టర్నేటివ్స్ మిత్రులారా. ఏంటనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్నేటివ్స్ అని అంటే ఒక దగ్గర అవకాశము. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనకి ఎలా ఉంటుంది అంటే దేన్ని సెలెక్ట్ చేసుకోవాలో మనకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్కి వెళ్ళారు అనుకుందాం. షాపింగ్కి వెళ్తే చీరలు లేకపోతే డ్రెస్సులో చూడడానికి అన్ని మంచిగా కనిపిస్తాయి, అన్ని రీజనబుల్ ప్రైస్లే ఉన్నాయి, కలర్లు కూడా దాదాపు అన్ని మంచిగా ఉన్నాయి. అలాంటి టైంలో నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలబ్బా అని చెప్పేసి కొద్దిగా కన్ఫ్యూజన్ పడతాం. అప్పుడు సరే చూసి కొద్దిగా టైం వేస్ట్ కాగానే ఏదో ఒకటి తీసుకొని వచ్చేస్తాం. సో అలాంటి విషయాలు ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే మిత్రులారా. ఇలా మీకు ఏ సంఘటనలు జరిగినా కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మీరు తీసుకునే డిసిషన్ మీద చాలా ప్రభావితం చూపించబడుతుంది. అలాగే అన్సర్టెనిటీ అంటే మిత్రులారా మీకు క్లారిటీ లేనప్పుడు, దేని మీదనైతే క్లారిటీ ఉండదో అప్పుడు డిసిషన్ తీసుకోవడం చాలా కష్టమవుతుంది. ఎందుకనంటే మీకే తెలియదు మీరు ఏ రకంగా మీరు నిర్ణయం తీసుకుంటారు దాని మీద. సో అలాంటి అంశం కూడా మీరు నిర్ణయం తీసుకోబోయే విషయం మీద ప్రభావితం చూస్తుంది. అలాగే హై రిస్క్ కాన్సిక్వెన్సెస్. హై రిస్క్ అంటే చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలపైన. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెహికల్ కొందామని వెళ్ళిరు అనుకోండి. వెహికల్ కొనడానికి వెళ్ళిన తర్వాత మీరు కొన్న తర్వాత దాన్ని రైడ్ చేస్తారు. రైడ్ చేసేటప్పుడు ఏ స్పీడ్ వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలని చెప్పేసి మీరు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఈ డిఫరెంట్ స్పీడ్లలో వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఎట్లుంటుంది అంటే మైక్రో సెకండ్ కూడా ఈ యొక్క డ్రైవింగ్ లో చాలా ఇంపార్టెంట్. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము కరెక్ట్ డిసిషన్ తీసుకొని బ్రేక్ పెడల్ నొక్కి మనం కార్నో లేకపోతే వెహికల్నో బండినో కంట్రోల్ చేస్తేనేమో సూపర్ ఉంటుంది. లేదు అని అంటే యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. అలాంటి టైంలో కూడా డిసిషన్ మేకింగ్ లో మనం మిస్టేక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి అంటే టైం కూడా ఆ సిచ్యువేషన్ లో ఆ క్లిష్టమైన స్పీడ్ మెయింటైన్ చేస్తున్న సిచ్యువేషన్ లో ఆ హై రిస్క్ అంటే మనకు యాక్సిడెంట్ అవుతుందో ఒకవేళ ఏమైనా మనం బ్రేక్ అయ్యకపోతే అనే విషయంలో. సో అలాంటి టైంలో కూడా మనం డిసిషన్ తీసుకోవడము కష్టం అనిపిస్తుంది. ఏది ఆలోచించకపోయినా కరెక్ట్ మనం బ్రేక్ పెడల్ మీద నొక్కేసేసి మనము ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అలాంటి టైంలో కూడా మనం నిర్ణయం తీసుకోవడానికి కొద్దిగా కష్టతరం అవుతుంది. అలాగే ఇంటర్పర్సనల్ ఇష్యూస్. మన ఆలోచనలు ఇంతకుముందు మనం డెఫినేషన్ లో చెప్పుకున్నాం కదా, మన ఆలోచనలు మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్, ఇంతకుముందు ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా మనము ఏ రకంగా మనము కొన్నిసార్లు ఎలా స్పందించాలో మనకు అర్థం కాని విషయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన ఇంటికి వచ్చి డబ్బులు అడిగిన అనుకున్నాం, మన దగ్గర లేవు, కానీ పక్కన ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి ఇద్దామా, లేక మనకు మంచి అతను చాలాసార్లు హెల్ప్ చేస్తాడు, అరే ఏం చేద్దాం అసలు అనుకున్నప్పుడు అప్పుడు నీ మనసేమో అరే మంచోడు ఇద్దామంటది, మళ్ళీ సిచ్యువేషన్ ఏమో అరే డబ్బులు లేవు కదా ఏం చేస్తామంటది. ఇలాంటి నీ ఇన్నర్ గా ఉన్నటువంటి అంశాలు ఎక్కడైతే ప్రభావితం చూపిస్తాయో అలాంటి విషయాల్లో కూడా అంటే ఇంటర్పర్సనల్ ఇష్యూస్ అంటే నీకు లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది, ఇవ్వాలని లోపల ఉంటుంది, బయట ఇవ్వడానికి డబ్బులు ఉండవు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా డిసిషన్ తీసుకోవడం కష్టమైంది మిత్రులారా. అలాగే కాంప్లెక్సిటీ అంటే చాలా కష్టమైన పనులు చేయాల్సి వచ్చినప్పుడు, అంటే కష్టమైన పనులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లలు చదివే వాళ్ళు ఉంటారు, ఏది ఇంటర్మీడియట్ చదివిన తర్వాత బైపీసీకి వెళ్దామా ఎంపీసీకి వెళ్దామా అని.
అది వాళ్ళకు అప్పుడు ఉన్నటువంటి పరిజ్ఞానం మేరకు అది చాలా కష్టమైన పరిస్థితే. ఎందుకనంటే అందరు సమాజం అంతా చెప్తుంది నువ్వు బైపీసీ తీసుకో డాక్టర్ అవుతావని, ఎంపీసీ తీసుకో ఇంజనీర్ అవుతావని చెప్పేసి. కానీ వాళ్ళకు మాత్రము అసలు ఈ ఎంపీసీ ఏంది, ఈ బైపీసీ ఏంది అని ఏది అర్థం కాదు మిత్రులారా. కానీ ఆ సిచ్యువేషన్లో ఏదో ఒకటి తల్లిదండ్రుల ప్రభావమో, లేకపోతే స్నేహితుల ప్రభావమో, టీచర్ల ప్రభావం వల్ల ఏదో ఒక కోర్సు తీసుకొని తను ముందుకెళ్ళడం జరుగుతుంది. అంటే అలాంటి సిచ్యువేషన్ లో కూడా మనకు డిసిషన్ తీసుకోవడము కొద్దిగా కష్టమైంది మిత్రులారా. సో ఈ రకంగా మనము ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకునే విధానంలో ఈ అంశాలు వచ్చినప్పుడు మనము కరెక్ట్ నిర్ణయం తీసుకోవడానికి కొంచెం కష్టతరమైన విషయం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రైట్, ఇవే ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయనంటే ఇవి కాకుండా ఇంకొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి మిత్రులారా. మన ఏంటంటే ముందు ప్లేటో చెప్పినట్టు ఒక డిసిషన్ తీసుకోవడానికి నాలెడ్జ్ కావాలని చెప్పారు. అంటే ఎప్పుడైతే మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికంటే ముందు దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ని అప్లై చేస్తే అది నాలెడ్జ్ అవుతుంది. అప్పుడు 100% సక్సెస్ఫుల్ డిసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కూడా మనకు ప్రభావితం చూస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. డిసిషన్ తీసుకోవడానికి ముఖ్య లక్షణం ఏంటి అని అంటే దాని మీద అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ అనుకోండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పూర్తి అవగాహన ఉంటుంది. మీ అబ్బాయికో అమ్మాయికో మీరు డిసిషన్ తీసుకోవాలనుకుంటే టీచర్ దగ్గరికి వెళితే కరెక్ట్ డిసిషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు ఒకవేళ తెలియకపోతే మీరే టీచర్లు అయ్యి మీకే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరు మంచి డిసిషన్ తీసుకోగలుగుతారు మీ పిల్లల కోసం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లను లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ లను ఒక డిసిషన్ తీసుకోవాలనుకుంటే మీకు దాని మీద పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండదు. కాబట్టి దాంట్లో ఎవరైతే గొప్ప పొజిషన్ లో గొప్ప నాలెడ్జ్ తో ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు డిసిషన్ తీసుకున్నట్టుంటే 100% గొప్ప డిసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. సో ఆ రకంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం డిసిషన్ తీసుకునేటప్పుడు ముఖ్య భూమిక పోషిస్తుంది. మనం తీసుకునే విధానంలో ఒక ప్రభావితం చూపించేటువంటి అంశం. అలాగే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా ప్రభావితం చూపిస్తాయి మిత్రులారా. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే మనిషి యొక్క మానసిక స్థితి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినప్పుడు మనము ఏది బట్టల షాప్కి వెళ్ళినప్పుడు ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు అరే ఏది సెలెక్ట్ చేసుకోవాలనో తెలియనప్పుడు ఓవర్లోడ్ అయిపోద్ది బ్రెయిన్ మీద. అప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలని అర్థం కాక ఏదో ఒకటి తీసుకొని వస్తాం మిత్రులారా. అలాగే అనాలిసిస్ పారాలిసిస్, ఎక్కువ ఆలోచించి మనం దాని మీదనే రుబ్బి అరే ఏం చేద్దాం అని అంటే అప్పటికి టైం కాస్త అయిపోతుంది, డిసిషన్ కాస్త రాంగ్ డిసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి సైకలాజికల్ ఫ్యాక్టర్స్ మనం డిసిషన్ తీసుకోవడానికి మనపై ప్రభావితం చూపించేటువంటి అంశాలు. ఇవే ఉన్నాయా అని అంటే ఇంకొన్ని కూడా ఉన్నాయి మిత్రులారా. అవేంటనంటే ఇందులో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి స్లైడ్ లో ఉన్న అన్ని విషయాల మీద మనం డిసిషన్ తీసుకునేటప్పుడు మన మీద ప్రభావితం చూపిస్తుంది. ఏజ్ ఫ్యాక్టరు, మనకి ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రెస్ కావాలి అని అనుకున్నాం అనుకోండి, 1000 రూపీస్ ఉందనుకోండి, 1000 అయినా సరే పెట్టుకుంటాం మిత్రులారా. అర్థమైందా? కంపల్సరీ 1000 రూపీస్ అని పెట్టుకుంటాం. మనకి ఎప్పుడైతే ఒకటి మనం కావాలనుకుంటామో అప్పుడు ఏదో ఒకటి పోనీతి పైసలు వేయడం మంచిదే, మనకి వస్తూ ఉంటుంది అని చెప్పేసి డిసిషన్, అప్పుడు సరిగా డిసిషన్ తీసుకో మిత్రులారా. అలాగే అవసరాలు ఉన్నప్పుడు, కొన్నిసార్లు ఆరోగ్య పరిస్థితిలో లేకపోతే ఇంకా ఏదో పెళ్లి పెట్టుకున్నప్పుడు ఇంట్లో అప్పుడు అవసరం వచ్చినప్పుడు బంగారాన్ని తీసుకెళ్లి అమ్మడము లేకపోతే భూమి కాయిదాలు పెట్టే కన్నా అప్పు తీసుకురావడము సామాన్య ప్రజల గురించి చెప్తున్నాను మిత్రులారా. అలాంటి టైంలో కూడా మనం ఏం చేయాలనో పాలుపోక డబ్బులు లేక పోయి మనము కుదబెట్టి మనం డబ్బులు తీసుకొని వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ఇలా ప్రతి అంశం మీద ఫ్యామిలీ పరంగా కానీ టైం పరంగా కానీ, ఇప్పుడు టైం పరంగా నేను ఇంతకుముందు చెప్పాను, ఏది ఒక హై స్పీడ్ గా వెళ్తున్నప్పుడు ఒక వెహికల్ ని కంట్రోల్ చేసేటప్పుడు ఆ మైక్రో సెకండ్ లో మనం తీసుకున్నటువంటి డిసిషన్ మీన్నే అది డిపెండ్ అయి ఉంటది. కాబట్టి సో ఈ టైం ఆ టైం లోపల మనం తీసుకోబోయే నిర్ణయం మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. అలాగే మనీ పైన, వాల్యూస్ పైన, హ్యాబిట్స్ పైన. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు ఊర్లో లేకపోతే సిటీలో కానీ, ఎట్లా అంటే అరే వీడు ఎలాంటారు అని చెప్పేసానంటే అరే వాడు మాట వినర్రా బై, వాడు మాట మీద నిలబడరా అని చెప్పేసి అంటారు. అలాంటి వాళ్ళ మీద అప్పుడు వాళ్ళతోని మనం ఏ పని పడ్డా కూడా సరిగా మనం చేయించుకోవడానికి లేకపోతే వాళ్ళ అడ్వైస్ తీసుకోవడానికి మనం ముందుకెళ్ళాం. అంటే మనకు కంపల్సరీ వాల్యూస్ ఉంటేనే మనము వాళ్ళని కరెక్ట్ వాళ్ళ సలహా అడుగుతాము, సజెషన్స్ అడుగుతాము. వాల్యూస్ లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అంటే చూడండి, డిసిషన్ అనేది
ఒక పర్సన్ అడుగుదామని చెప్పేసి వెళ్తున్నాము, అతనికి వాల్యూస్ లేవని చెప్పేసి ఇంకో పర్సన్ దగ్గరికి వెళ్తున్నాము. ఆ పర్సన్ నాలెడ్జిబుల్ పర్సన్ అయితేనే మనకు మంచి డిసిషన్ అందిస్తాడు, లేదు అని అంటే మాత్రం అక్కడ కూడా మంచి డిసిషన్ మనకు రాదు. అలాగే మన అలవాట్లను బట్టి, మన కల్చర్ని బట్టి, మన సొసైటీలో అండ్ మోటివేషన్ మిత్రులారా. ఫర్ ఎగ్జాంపుల్ మోటివేషన్ అంటే ఇక్కడ మనకు ఇంపాక్ట్ లో మొత్తము మోటివేషనల్ స్పీచెస్, మోటివేషన్, పాజిటివ్ థాట్స్, పాజిటివ్ థింకింగ్ ఉంటుంది మిత్రులారా. సో దీంట్లో మీరు ఇప్పుడు చేరిన తర్వాత మీరు పాజిటివ్ గా తీసుకొని దీన్ని ఒక ఆలంబనగా, దీన్ని మీ నడవడికలో మీరు ఆసరాగా చేసుకొని ముందుకెళ్ళినట్టుంటే మీరు గొప్ప వ్యక్తులుగా, గొప్ప సంస్కారవంతులుగా, ఇంకింత మీరున్న ఆల్రెడీ ఉన్న సంస్కారానికి ఇంకింత మెరుగుపరుచుకొని ముందుకెళ్లే వారిగా మీరు తీర్చిదిద్దబడతారు మిత్రులారా. సో ఈ రకంగా ఎడ్యుకేషన్ విషయంలో ఇంతకుముందు మనం ఇంటర్మీడియట్ అప్పుడు బైపీసా, ఎంపీసా అని చెప్పాము. ఆటిట్యూడ్స్, మన ప్రవర్తన ద్వారా ఇలాంటి ఇప్పుడు ఇందులో చూపిస్తున్నటువంటి ప్రతి విషయం కూడా మనం డిసిషన్ తీసుకోబోయే ముందు మనపై ప్రభావితం చూపించే విషయాలు మిత్రులారా. సో ఇప్పటి వరకు డిసిషన్ అంటే ఏందో తెలుసుకున్నాం, డిసిషన్ మేకింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏందో తెలుసుకున్నాం, అసలు డిసిషన్ ఎందుకు ఇంపార్టెంటో తెలుసుకున్నాం, అలాగే ఏ అంశాలు డిసిషన్ మనం తీసుకోబోయే ముందు వాటిపైన ప్రభావితం చూపిస్తాయో తెలుసుకున్నాం మిత్రులారా. ఇప్పుడు అసలు ఎన్ని రకాల డిసిషన్స్ చూద్దాం మిత్రులారా. ఇందులో 2 రకాల డిసిషన్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ డిసిషన్స్ 2 రకాల మిత్రులారా. ఒకటి ప్రోగ్రామ్డ్ డిసిషన్స్, 2 నాన్ ప్రోగ్రామ్డ్ డిసిషన్స్ మిత్రులారా. ప్రోగ్రామ్డ్ డిసిషన్స్ అంటే రోజు పొద్దుగా లేచి జాబ్కి వెళ్ళాలి, వెహికల్, కార్ అయినా సరే, బండి అయినా సరే, బస్ అయినా సరే, ట్యాక్సీ అయినా సరే, ముందే మనం పడుకోబోయాలంటే ముందు మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసుకొని పెట్టుకుంటాం మిత్రులారా బ్రెయిన్ లో. ఓకే, రేపు పొద్దున బండి ఖరాబ్ అయింది కాబట్టి బస్కి వెళ్ళాలని డిసైడ్ అవుతాం, లేకపోతే బండి ఖరాబ్ అయింది కాబట్టి టాక్సీకి వెళ్ళాలని చెప్పేసి జాబ్కి టాక్సీకి వెళ్ళాలని డిసైడ్ అవుతాం. సో ముందే డిసైడ్ అయి ఉన్న వాటిని ప్రోగ్రామ్డ్ డిసిషన్స్ అంటారు మిత్రులారా. అలాగే నాన్ ప్రోగ్రామ్డ్ డిసిషన్స్ అంటే సడన్ గా సాటర్డే నాడు, సండే నాడు హాలిడే వచ్చింది, మండే కూడా కలిసి వచ్చింది, ఏ టూర్ వేద్దామని చెప్పేసి ఆలోచిస్తాం మిత్రులారా. ఏ టూర్ వేద్దామో, భార్య ఒక గుడికి వెళ్దామంటది, భర్త పార్క్ వెళ్దామంటాడు, పిల్లలు పార్క్ వెళ్దామంటారు, భర్త ఏమో సినిమాకి వెళ్దామంటారు. అప్పుడు డిసిషన్ కష్టమైంది. మొత్తానికి అయితే ఒకటే రోజులో 3 ప్రోగ్రాంలు ఒకరి తర్వాత ఒకటి ప్రోగ్రామ్ డిసైడ్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. అంటే ఈ డిసిషన్స్ ఎప్పుడు కానీ మన జీవితంలో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రోగ్రామ్డ్ డిసిషన్స్, 2 నాన్ ప్రోగ్రామ్డ్ డిసిషన్స్. ప్రోగ్రామ్డ్ డిసిషన్స్ అంటేనేమో మనం ముందే అనుకొని చేసేటువంటి నిర్ణయాలు, నాన్ ప్రోగ్రామ్ డిసిషన్స్ అంటేనేమో అనుకోకుండా వచ్చి పడేటువంటి అవరోధాలు కావచ్చు, లేకపోతే తీసుకునే నిర్ణయాలు కావచ్చు, వాటిని నాన్ ప్రోగ్రామ్ డిసిషన్స్ అంటారు మిత్రులారా. సో ఇప్పుడు ఈ యొక్క డిసిషన్ తీసుకునే విధానంలో ఎన్ని రకాలో చూద్దాం. అసలు ఏంటంటే మనము ఇన్స్టిట్యూటివ్ డిసిషన్ మేకింగ్, ఈ యొక్క నిర్ణయం తీసుకునే విధానము సహజ సిద్ధంగా. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దుగా లేచిన తర్వాత మనము బ్రష్ చేసుకోవడం అనేది సహజ సిద్ధమైనటువంటి డిసిషన్. సో ఈ రకంగా కూడా మనం డిసిషన్ తీసుకుంటాం. అలాగే కొన్ని రొటీన్ గా చేసే పనులు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు రోజు పొద్దుగాల బండి మీద మనం జాబ్కి వెళ్ళాలనుకుంటే అది రొటీన్ గా చేసేది కాబట్టి అది ప్రోగ్రామ్ డిసిషన్ లేదా టాక్టికల్ డిసిషన్ అని కూడా అనొచ్చు. అదొక పద్ధతి మిత్రులారా. డిసిషన్ మేకింగ్ లలో కొన్ని పద్ధతులు, డిసిషన్స్ టైప్స్ వచ్చేసేసి 2, ఒకటి ప్రోగ్రామ్డ్, ఒకటి నాన్ ప్రోగ్రామ్డ్. ఇవి ఏంటంటే ఈ డిసిషన్ మేకింగ్ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఇందులో ఇవే ఉన్నాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు స్లైడ్ లో 6 చూపించాను, ఇవే ఉన్నాయా సార్ అని అంటే సూక్ష్మంగా మనం ఒక పరిస్థితులకు వెళ్ళినప్పుడు ఇంకా పెరుగుతూ వెళ్తాయి. కాకపోతే ఇక్కడ చూపించిన ఏంటంటే మీకు దాదాపుగా ఒక సమీకృతంగా కొన్ని వాటిని, ఇంపార్టెంట్ వాటిని చెప్పి తీసుకొని చెప్పడం జరుగుతుంది మిత్రులారా. సో ఇక్కడ 3వది వచ్చేసేసి హేతుబద్ధం, అంటే రీజన్ ఏందో ఆలోచించి మనం డిసిషన్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున మనం బయటకు వెళ్ళాలంటే వర్షం వస్తుంది అనుకోండి, అరే ఇప్పుడు అత్యంత ఇంపార్టెంట్ పని అనుకోండి, సరే అని చెప్పేసి గొడుగు పట్టుకొని బయటికి వెళ్ళి వస్తాం. ఒకవేళ లేదనుకోండి, ఎందుకు మళ్ళీ తర్వాత అంటే చూడండి, మీరు ఆలోచించి దాని యొక్క విధానం గురించి మీరు తర్కించి, అంటే రైటా రాంగా, ఎస్సా నోనా, చేద్దామా చేయొద్దా అని చెప్పేసి రేషనల్ థింకింగ్ మిత్రులారా. అంటే ఆలోచించి అది ఒక ఆన్సర్ త్రూ మీరు సాటిస్ఫై అయ్యి తీసుకున్నటువంటి డిసిషన్ మేకింగ్ అన్నట్టు. సో ఆ రకంగా కూడా అదొక డిసిషన్ మేకింగ్ టైపు. 3వది వచ్చేసేసి ఇండివిజువల్ డిసిషన్ మేకింగ్ మిత్రులారా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాత్రి 11 గంటలకు పడుకోవాలనుకున్నారు, నిద్రపోవడానికి 11 గంటలకు పడుకోవాలనుకున్నారు. సరే ఏదో రేపు పొద్దున సండే, సరే ఒక మంచి సినిమా చూద్దామని చెప్పేసి మీ యొక్క టైంని ఎక్స్టెండ్ చేశారు. అది మీ ఇండివిజువల్ డిసిషన్. మీరు 12 గంటలకు 1 పడుకున్నా కూడా నడుస్తుంది. సో అలా మీరు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా తీసుకునేటువంటి నిర్ణయాలు ఇండివిజువల్ డిసిషన్ మేకింగ్ నిర్ణయాలు మిత్రులారా. అంటే అలాగే గ్రూప్ డిసిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంపాక్ట్ ఫౌండేషన్ లో కానీ,
లేకపోతే స్కూల్స్లో కానీ, లేకపోతే ఒక ఆర్గనైజేషన్లో కానీ, అసోసియేషన్లో కానీ ఎలా ఉంటుందంటే అందరూ ఒక నిర్ణయం తీసుకోవడానికంటే ముందు ఒక్కొక్కరి అభిప్రాయం చెప్పేసేసి అందులో ఏదైతే మంచిగా అంటే అందరి అభిప్రాయాలను క్రోడీకరించి మంచి రిజల్ట్ ఇస్తుందో అలాంటి రిజల్ట్ తీసుకునే డిసిషన్ మేకింగ్ సిస్టమ్ ని గ్రూప్ డిసిషన్ మేకింగ్ సిస్టమ్ అంటారు మిత్రుల. అంటే ఒక గ్రూపుగా అంటే ఒక 10 మంది ఎక్కడైతే ఒక 10 మంది కలిసి ఒక విధానం కోసం ఒక పని కోసం పనిచేస్తారో వారి యొక్క అందరి అభిప్రాయాలని కన్సిడర్ చేస్తూ అందులో ఒక అత్యున్నతమైనటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని గ్రూప్ డిసిషన్ మేకింగ్ అని చెప్పేసి అనొచ్చు మిత్రులారా. అలాగే లాస్ట్ వచ్చేసేసి క్రియేటివ్ డిసిషన్ మేకింగ్ అంటే సృజనాత్మకత. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు ఏదో బొమ్మలతో ఆడుకుంటూ ఆ బొమ్మలతో ఇంకొక బొమ్మ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. లేదు అని అంటే ఒక సైంటిస్టు ఒక విషయాన్ని కనుక్కోబోతూ ఇంకొక విషయాన్ని కూడా కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మనం ఎక్కడైతే పరిశీలనాత్మకంగా మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఉంటాయో వాటిని క్రియేటివ్ డిసిషన్ మేకింగ్ అంటారు మిత్రుల. అందులో కొన్నిటిని మీకు ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇవి కొన్ని రకాలైనటువంటి డిసిషన్ మేకింగ్ టైప్స్. సో రైట్, ఇప్పటివరకు డిసిషన్ అంటే ఏంది, డిసిషన్ మేకింగ్ అంటే ఏంటి, డిసిషన్ మేకింగ్ యొక్క ఇంపార్టెంట్ అంటే ఏంది, అసలు డిసిషన్ యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ డిసిషన్స్ అంటే ఏంటి, ఇన్ని రకాలుగా మనం తెలుసుకున్నాం మిత్రులారా. అలాగే డిసిషన్ కి అవరోధాలు కలిగించేటువంటి అంశాలు ఏంటో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొన్ని అక్కడనేమో మనము డిసిషన్ తీసుకోవడానికి కొన్ని మనకి ఇబ్బంది పెట్టేటువంటి అంశాలను తీసుకున్నాము. ఇక్కడనేమో మనము అవరోధాలను తీసుకుంటున్నాం మిత్రులారా. అంటే బ్యారియర్స్ టు గుడ్ డిసిషన్ మేకింగ్ అంటే ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికంటే ముందు ఎలాంటి అంశాలలో మనం జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది మిత్రులారా. ఏంటంటే ఎప్పుడైతే తొందరపాటుగా నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, అది ఫెయిల్ అవడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. సో కొన్ని పనులకి ఆలోచించి తీసుకోవాలి, కొన్ని పనులకి తొందరపడి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హై స్పీడ్ గా వెళ్తున్నప్పుడు మనం బ్రేక్ వేసేటప్పుడు మిల్లీ సెకండ్ కాలంలో మనం నిర్ణయం తీసుకోవాలి. అదే మనము స్కూల్కి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆగమాగం వెళ్తే కొన్నిసార్లు బుక్స్ మర్చిపోవచ్చు, లేకపోతే పెన్సిల్ మర్చిపోవచ్చు, పిల్లలైతే, పెద్దవాళ్ళు అయితే మొబైల్ మర్చిపోవచ్చు, పర్స్ మర్చిపోవచ్చు. సో చూడండి, ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికంటే ముందు ఒక వ్యక్తి లేదా ఒక స్టూడెంట్ తీసుకునే తొందరపాటులో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల తను ఏదో ఒక విషయాన్ని మర్చిపోవడం జరుగుతుంది మిత్రులారా. సో అలా తొందరపాటు నిర్ణయాలు కూడా మనం తీసుకోకూడదు. అలాగే అంటే చాలా పరిమిత సమాచారంతో ఇంతకుముందు మనం తీసుకున్నాం, డిసిషన్ తీసుకోవాలి, గొప్ప డిసిషన్ తీసుకోవాలంటే ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ గా తయారైతుంది. ఆ నాలెడ్జ్ తో మనం డిసిషన్ తీసుకున్నట్టుంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాం మిత్రులారా. అలాగే చాలా పరిమిత సమాచారం ఉన్నట్టుంటే కూడా ఫెయిల్యూర్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా మీరు రియల్ ఎస్టేట్ లో భూమి కొనడానికి వెళ్తారు మిత్రులారా. అప్పుడు 4 వస్తారు, వాళ్ళు కన్సల్టెంట్లు వచ్చి సార్ మా దగ్గర కొనండి అని చెప్పేసి అంటారు. సరే అని చెప్పేసి ఫస్ట్ వచ్చిన వాళ్ళ దగ్గరనే మీరు కొన్నారనుకోండి, ఒక 10,000 లేకపోతే 50,000 ఎక్కువ అవుతాయి మిత్రులారా. అదే ఒక 4 వచ్చినప్పుడు 4 విషయాలను తీసుకొని డిస్కషన్ చేసి, అరే ఈసారేమో గిట్లు ఇస్తాడు, ఒక 10,000 తక్కువకి ఇస్తాడు గజానికి, లేకపోతే ఈసారేమో ఒక 5,000 తక్కువ ఇస్తున్నాడని చెప్పేసి మీరు అడ్జస్ట్మెంట్ చేసిరు అనుకోండి మిత్రులారా, ఈ 4 విషయాలలో ఎవరో ఒకరు కొంచెము లాభము కొంచెం తక్కువ చూసుకొని మీకు మంచి రేటుకి భూమి వచ్చే అవకాశం ఉంటాయి మిత్రులారా. సో కాబట్టి మీరు ఈ 4తోని సంభాషించి 4 విషయాలను తీసుకొని మీరు నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు లాభం జరుగుతుంది. అదే ఫస్ట్ వచ్చిన వాళ్ళకే మీరు ఎస్ అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ని అడిగితే, అరే నువ్వు ఆడ తీసుకున్నావు అబ్బాయి, నేను ఇక వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నా, లేకపోతే అదే పర్సన్ నాకు 10,000 తక్కువకి ఇచ్చిందని అని చెప్పిన అనుకోండి, మనం బాధపడాల్సి వస్తుంది. సో కాబట్టి పూర్తి సమాచారం లేకుండా కూడా నిర్ణయం తీసుకోకూడదు. అలా తీసుకుంటే మనకు అవరోధాలు ఏర్పడడం గ్యారంటీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే స్కాటర్డ్ మైండ్ తోని అంటే గందరగోళ పరిస్థితిలో కూడా మనం నిర్ణయం తీసుకోవద్దు మిత్రులారా. గందరగోళ పరిస్థితిలో కూడా నిర్ణయం తీసుకుంటే ఏమైందంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. సార్ ఎందుకు సార్ మేము తీసుకుంటాం సార్ అంటే తీసుకోవచ్చు మిత్రులారా, నో ప్రాబ్లం. కాకపోతే సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది అని చెప్తున్నాం. సో మైండ్ ఫ్రెష్ గా ఉన్నప్పుడు మంచిగా ఏది చాలా నిశ్చల స్థితిలో, మైండ్ నిశ్చల స్థితిలో అంటే ఎలాగంటే పొద్దున మంచి నిద్ర ఉండి పొద్దున లేచిన తర్వాత ఇటు మంచి పూర్తిగా ఉండదు, ఇటు చెడు పూర్తిగా ఉండదు, కాన్స్టెంట్ గా బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు నిర్ణయం తీసుకున్నట్టుంటే ఆ యొక్క నిర్ణయము
సక్సెస్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మిత్రులారా. సో కాబట్టి గందరగోళ పరిస్థితుల్లో కూడా మీరు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే స్పష్టత లేకపోవడం, ఒక విషయం మీద పూర్తి స్పష్టత లేకుండా ఫ్యూజీ మైండెడ్ అంటారు దీన్ని. సో ఫ్యూజీ మైండెడ్ తోని అంటే స్పష్టత లేకుండా కూడా నిర్ణయం తీసుకుంటే మనకు ఆ నిర్ణయం సక్సెస్ కాకుండా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో ఈ అంశాలు, ఈ యొక్క తొందరపాటు వల్ల కానీ, చాలా పరిమిత సమాచారంతో కానీ, గందరగోళ పరిస్థితుల్లో కానీ, స్పష్టత లేకపోవడం వల్ల కానీ, ఇలాంటి సందర్భాలలో మీరు నిర్ణయాలు తీసుకోకూడదు. తీసుకుంటే అవరోధాలు ఏర్పడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది మిత్రులారా. అలాగే డిసిషన్ మేకింగ్ స్టైల్స్ గురించి మాట్లాడుకుందాం మిత్రులారా. ఎన్ని రకాలుగా ఉంటాయి డిసిషన్ మేకింగ్ స్టైల్స్ అని అంటే దీంట్లో ఒక 4 రకాలుగా చెప్పడం జరుగుతుంది మిత్రులారా. ఇవి మేజరీ. దీంట్లో ఏంటనంటే కొంతమంది ఈ కాన్సెప్చువల్ అంటే ఏంటనంటే అవసరమైన వాటికి తక్కువని చెప్పేసి వాళ్ళు డిసిషన్ తీసుకొని ముందుకెళ్తారు. మంచో చెడో ఏదో ఆలోచించరు, కానీ తీసుకొని ఆ క్షణంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఒక డిసిషన్ తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు వాళ్ళు సక్సెస్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో ఒక లింక్ ద్వారా మన ఇంపాక్ట్ ఫౌండేషన్ లో జాయిన్ కావడం జరిగింది. సో మీరు అనుకోకుండా ఆ క్షణంలో మీరు ఊహించి ఉండరు ఇంత నాలెడ్జ్ వస్తుంది ఈ గ్రూప్ లో అని చెప్పేసి. ఇప్పుడు మీకు మీ ఉన్నతికి, మీ యొక్క మానసిక స్థితికి, మీ ఎదుగుదలకి, మీ గౌరవానికి, మీ కుటుంబ సభ్యుల మధ్యన, సొసైటీలో ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ అందరి మధ్యలో మీ యొక్క గౌరవం చాలా గొప్పగా, అలాగే నాలెడ్జ్ కూడా గొప్పగా పెంపొందించబడుతుంది. కాబట్టి సో కొన్నిసార్లు మనము కాన్సెప్చువల్ అంటే అప్పుడప్పుడు తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి అనడానికి ఇదొక డిసిషన్ మేకింగ్ లో ఇదొక స్టైల్ మిత్రులారా. అలాగే డైరెక్టివ్ మిత్రులారా. డైరెక్టివ్ అని అంటే ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి ముందుకెళ్తుంటాం. ఏదో ఒకటి చేద్దామని అంటే ఏదో ఒకటి చేద్దామని ముందుకెళ్తాం, కానీ గుడ్డిగా ముందుకెళ్ళం మిత్రులారా. ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి కొంచెం సమాచారాన్ని క్రోడీకరించి ఒక డిసిషన్ తీసుకొని దాన్ని బట్టి ఒక్కొక్క అడుగు ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఇవి క్రోడీకరించి ఒక మనిషి తీసుకుంటున్నటువంటి డిసిషన్ లో ఒక 4 రకాల డిసిషన్లు మేజర్ పాత్ర పోషిస్తాయి అని చెప్పేసి ఈ యొక్క స్టైల్స్ ని చెప్పడం జరుగుతుంది మిత్రులారా. డిసిషన్ మేకింగ్ స్టైల్స్ అని అంటే సో సార్ ఇవే ఉన్నాయనంటే ఇవే కాదు, ఇంతకంటే మీరు మనం సూక్ష్మంగా వెళ్తే ఇంకెక్కువ ఉంటాయి. కాకపోతే మేజర్ పాత్ర అంటే పెద్ద పాత్ర పోషించేటి ఈ రకాలు అన్నట్టు. ఇవి ఏంటనంటే మనుషులలో మన స్వభావాన్ని పట్టి తీసుకున్నటువంటి నిర్ణయాల స్టైల్స్ అన్నట్టు ఇవి. కొంతమంది ఏమో ఇంతకుముందు చెప్పినట్టు ఏదో చూద్దాంలే అని చెప్పేసి జైన్ అయి చేయడం జరుగుతుంది. మొదలైతే మొదలు పెడదాం పనిని, సో చేసుకుంటూ పోతుంటే ఏదో ఒక రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి అంటే పాజిటివ్ గానే వాళ్ళు థింక్ చేసుకుంటూ చేస్తారు, అంతేగాని గుడ్డిగా చేయరు మిత్రులారా. సో కొన్నిసార్లు గుడ్డి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 రకాలుగా డిసిషన్ తీసుకోవడం, ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి ఈ యొక్క 2వ రకమైనటువంటి డిసిషన్ మేకింగ్ లో ఇదొక స్టైల్ మిత్రులారా. అలాగే బిహేవియరల్ అంటే ఏంటంటే మిత్రులారా, కుటుంబ సభ్యులకు కానీ, టీచర్స్ కానీ, లేకపోతే సమాజంలో వ్యక్తులకు కానీ విలువనిస్తూ డిసిషన్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సారే అన్న లేకపోతే ఒక వ్యక్తి మనకు పరిచయం ఉన్న వ్యక్తి ఏమన్నా అడిగింది అనుకోండి, అరే ఇప్పుడు నాకు ఇది సాధ్యం అవుతుంది, ఒకవేళ నేను ఆయనకి ఏం చేయలేదు అనుకో, రేపు పొద్దున ఏమనుకుంటాడో, సరే ఇది నాకు సాధ్యం అవుతుంది, నాకేం నష్టం లేదు, చేద్దాం అని చెప్పేసి చేసినాం అనుకోండి, అది బిహేవియరల్ డిసిషన్ మేకింగ్ స్టైల్ మిత్రులారా. సో ఆ రకంగా మనము దినచర్యలో కానీ, రోజువారీ కార్యక్రమంలో కానీ ప్రతి మనిషి ఈ రకంగా కూడా బిహేవ్ చేయడానికి అవకాశం ఉంటాయి మిత్రులారా. అలాగే అనలిటికల్ అంటే ప్రతి దానికి సోది రామాయణం లెక్క 100 సార్లు ఆలోచించి ఏం చేయాలనో చక్కగా ఆ ఆలోచన లేక డిసిషన్ తీసుకుంటాడు. కొన్నిసార్లు సక్సెస్ అవుతాడు, కొన్నిసార్లు ఫెయిల్ అవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ పరిస్థితులను బట్టి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి వివిధ అంశాల మీద ఆధారపడి ఇది ఉంటుంది మిత్రులారా. ఈ రకంగా డిసిషన్ మేకింగ్ స్టైల్స్ వచ్చేసేసి మేజర్ గా ఈ 4 రకాలు మన మధ్యలో ఉన్నాయి అని చెప్పేసి మనుషుల్లో ఉండేటువంటి 4 రకాల డిసిషన్ మేకింగ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మిత్రులారా. అలాగే అసలు ఏ విషయాల మీద మనం ఎప్పుడెప్పుడు ఎర్రర్స్ ఇన్ డిసిషన్ మేకింగ్ ఎప్పుడెప్పుడు ఇంతకుముందు మిత్రులారా, శ్రీనిధి గారు దయచేసి మీరు ఇలా డిస్టర్బ్ చేస్తే మీరు ఎగ్జిట్ కావచ్చు మేడం. సో దయచేసి డిస్టర్బ్ చేయకండి, ఎందుకనంటే మీరు ఈ యొక్క సెషన్ ని మీ బ్రెయిన్ లో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు దయచేసి మాకు ఇక్కడ ఉన్నటువంటి 100 మందికి డిస్టర్బ్ చేయకండి మిత్రులారా. సో దయచేసి ఈ యొక్క విషయాన్ని పాటించాల్సిన కోరుతున్నాం. సరే, రైట్. ఇక్కడ డిసిషన్ మేకింగ్ అండ్ బయాస్ ఎర్రర్స్ అంటే ఎప్పుడెప్పుడు మనం డిసిషన్ తీసుకున్నప్పుడు తప్పులు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, చూడండి పైన ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్ తోని మనం డిసిషన్ తీసుకున్నట్టుంటే మనము అప్పుడు ఫెయిల్యూర్ కావడానికి లేకపోతే అది సక్సెస్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటాయి మిత్రులారా. అలాగే
ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ అంటే అప్పటిదప్పుడు మనకి ఏదో ఒకటి జరిగిపోవాలి, ఏదో ఒకటి సంతృప్తిని ఇవ్వాలి. సో అప్పుడు అలాంటి టైంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే అప్పటిదప్పుడు ఏదో ఒకటి నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పని అయిపోతుంది కదా అని చెప్పేసి మనము తక్షణ తృప్తి కోసం, తక్షణ కర్తవ్యం కాదు కానీ తక్షణ తృప్తి కోసం మనము తీసుకున్నటువంటి నిర్ణయము మనకు ఎప్పుడు కానీ అది ఫెయిల్యూర్ అవడానికే లేకపోతే అది సక్సెస్ కాకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ మిత్రులారా. అలాగే యాంకర్ ఎఫెక్ట్ అంటే ఏంటనంటే ఫస్ట్ ఏదైతే తను చూస్తాడో అదే రైట్ అనుకోని డిసిషన్ తీసుకుంటాడు. అది మంచి చెడు అసలు దీని వెనకేముంది ముందేముంది ఏం అది లేదు, నా కళ్ళ ముందు కనిపించిందా ఎస్ యాంకర్ డిసిషన్ అంటే యాంకరింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మిత్రులారా, ముందుగా మన ముందు కనిపించి ప్రదర్శించబడేది యాంకర్ అంటారు. ఆ ప్రదర్శించేటోళ్ళను యాంకర్స్ అంటారు. ఈ యాంకర్స్ అంటే మనకు టీవీ ప్రోగ్రామ్ మనకు 100 మంది గురించి తెలుసు, మనం ఎవ్రీడే చూస్తూనే ఉంటాం. ఈ యాంకరింగ్ ఎఫెక్ట్ అంటే ఏదైతే ముందుగా మనం చూసి అదే నిజం అని చెప్పేసి నమ్మి మనం నిర్ణయం తీసుకుంటామో దాన్ని యాంకరింగ్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటారు మిత్రులా. సో ఇమ్మీడియట్ గా చూసిన వెంటనే డిసిషన్ తీసుకొని మనం తప్పులో పడి ఆ యొక్క డిసిషన్ ని సక్సెస్ కాకుండా ఉండకుండా మనము అలా ఉండద్దు మిత్రులారా. సో ఆ రకంగా యాంకరింగ్ ఎఫెక్ట్. నెక్స్ట్ సెలెక్టివ్ పర్సెప్షన్ అంటే నేను ఇది అనుకున్నా కాబట్టి రైటే అయితే అనుకొని కూడా డిసిషన్ తీసుకోవద్దు మిత్రులారా. నేను ఇది అనుకున్నా, నాకు ఇది తెలుసు, నాకు ముందే తెలుసు బాయ్, నాకు దీని మీద పూర్తి పరిజ్ఞానం ఉంది, వానికి ఏం తెలియదు కానీ పూర్తి పరిజ్ఞానం ఉందని చెప్పేసి సెలెక్టివ్ పర్సెప్షన్ అంటే తనకున్న అనుభవం వేరకు ఇది రైటే అని చెప్పేసి నమ్మి తీసుకున్నటువంటి డిసిషన్. కానీ మనం డిసిషన్ ఎట్లా తీసుకుంటే సక్సెస్ అవుతామని చెప్పేసి అనుకున్నాము, ఒక విషయం మీద పరిజ్ఞానాన్ని క్రోడీకరించి సమీకరించి నాలెడ్జ్ పెంచుకొని దాని మీద డిసిషన్ తీసుకుంటే సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పినాం. కానీ మనకు తెలుసు కదా ఇది రైటే ఉంటుంది అని చెప్పేసి డిసిషన్ తీసుకుంటే కూడా ఫెయిల్యూర్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది మిత్రులారా. నెక్స్ట్ కన్ఫర్మేషన్ అంటే తను నమ్మిన దానికి తను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని చెప్పేసి కొంతమంది ఉంటారు మిత్రులారా. నేను ఇది చెప్తున్నా కాబట్టి, నేను నమ్మినా కాబట్టి, నేను ఇది కన్ఫర్మ్ చేస్తున్నా కాబట్టి ఇది రైటే అవుతుంది అని చెప్పేసి డిసిషన్ తీసుకుంటారు. అప్పుడు కూడా బొక్క బోర్లా పడే అవకాశం ఎక్కువ ఉంటుంది మిత్రులారా. సో ముందే మనం కన్ఫర్మేషన్ తీసుకొని అంటే మనమే రైట్ ఇది కరెక్ట్ అయి ఉంటుంది, ఎందుకనంటే నాకు ఆల్రెడీ ఇంతకుముందు నేను చూసినా అని చెప్పేసి. ఎందుకంటే పరిస్థితులు, టైము, ఆ యొక్క లొకేషన్ ఇవన్నీ కూడా మనకు ప్రభావితం చూపిస్తాయి కాబట్టి ఒక్కొక్కసారి డిసిషన్ తీసుకున్నప్పుడు అది సక్సెస్ అయితే ఇంకొకసారి కాకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ముందే కన్ఫర్మేషన్కి రాకుండా విషయ పరిజ్ఞానం పెంచుకొని మనం దాని మీద డిసిషన్ తీసుకున్నట్టుంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది మిత్రులారా. అలాగే ఫ్రేమింగ్ ఎఫెక్ట్ ఏంటంటే మనకు ఫ్రేమింగ్ అంటే ఏంటంటే మనకు ఏదైతే లాభం జరుగుతుందో దాన్ని కురుకుతాం. అక్కడ విలువలు లేకపోతే క్వాలిటీస్ ఇవన్నీ జాంతానాయి, ఇది మంచి, ఇది మనకు లాభం వస్తుందా చల్ చేసేద్దాం రా బాయ్. సో అలాంటి టైంలో తీసుకున్నటువంటి డిసిషన్ వచ్చేసేసి ఫ్రేమింగ్ ఎఫెక్ట్ డిసిషన్ అంటారు మిత్రులారా. సో అలా లాభాపేక్షతో కూడా మనం చేస్తే కూడా ఈ క్షణము తెలియకపోవచ్చు కానీ నెక్స్ట్ క్షణంలో వేరే వాళ్ళకు తెలిసేసి అరే వీడు లాభం కోసం పనిచేస్తారా బాయ్ అని చెప్పేసి మన దగ్గరికి ఎక్కువ రాకుండా ఉండే అవకాశాలే ఎక్కువ ఉంటాయి మిత్రులారా. సో కాబట్టి మనము లాభాపేక్షను దృష్టిలో పెట్టుకొని చేయాలి, కానీ అది రీజనబుల్ గా ఉండాలి. అంతేగాని ఎక్కువ లాభం ఆశించి మనం చేసినట్టుంటే మనకు అది దెబ్బ తగిలే అవకాశమే ఎక్కువ ఉంటుంది మిత్రులారా. అలాగే అవైలబిలిటీ ఎఫెక్ట్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎఫ్ఐఆర్ రాస్తారు మిత్రులారా. ఫస్ట్ కేసు అయినప్పుడు ఎఫ్ఐఆర్ రాస్తారు అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ అని చెప్పేసి. అంటే ఫస్ట్ వాళ్ళు ఏమి రీసెర్చ్ ఎంక్వైరీ ఏం చేయరు, జస్ట్ ఎఫ్ఐఆర్ రాస్తారు. అది ఏంటంటే ఎవరెవరు ఏదైతే చెప్తారో అదంతా రాస్తారు మిత్రులారా. అవైలబిలిటీ ఆ తర్వాత ఒక నెల కోర్టుకు సమర్పించి 1 నెల 2 నెలలు ఆ యొక్క ఎంత డీప్ కేసు అయితే సంవత్సరాలు పట్టొచ్చు, కొన్ని వాటిలో కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో పూర్తి కావచ్చు. సో అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు కోర్టుకు సమర్పించి ఏది రైటో ఏది రాంగో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మిత్రులారా. సో అప్పుడప్పుడు లభించినటువంటి అవకాశాన్ని ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా ఇమ్మీడియట్ గా నిర్ణయం తీసుకోవద్దు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఎఫ్ఐఆర్దే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో ఆ రకంగా ఈ యొక్క అవైలబిలిటీ డిసిషన్ మేకింగ్ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉన్నదాన్ని బట్టి ఇమ్మీడియట్ గా డిసిషన్ తీసుకుంటే కూడా అంటే ఆ ఇన్ఫర్మేషన్ ని క్రోడీకరించకుండా దానిలో లోతుగా స్టడీ చేయకుండా మనం డిసిషన్ తీసుకున్నట్టుంటే అక్కడ కూడా మనం ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఆర్ లో ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు పూర్తి డీప్ రీసెర్చ్ చేయకుండా కోర్టుకు సమర్పిస్తే కోర్టు మొట్టికాయలు వేస్తుంది, వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, లేకపోతే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ అయితే మిత్రుల. సో కాబట్టి అవైలబిలిటీ ఉంది కదా ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇమ్మీడియట్ గా డిసిషన్ తీసుకోవద్దు. అలాగే
నెక్స్ట్ వచ్చేసేసి రిప్రజెంటేషన్ అంటే మనం చూసినాం కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినాం కాబట్టి ఇది రైట్ అయితే అని చెప్పేసి డిసిషన్ తీసుకోవద్దు మిత్రులారా. అంటే మనం చూసినాం కాబట్టి ఇది రైట్ అయితే అంటే రిప్రజెంటేటివ్ గా మనం పనిచేస్తాం అన్నట్టు. ఎందుకంటే అరే నేను వెళ్ళినప్పుడు వాడకండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక వ్యక్తి ఇంట్లో ఏమన్నా దొంగతనం జరిగింది అనుకుందాం. ఆ దొంగతనం జరిగినప్పుడు అదే ఆ టైంలో వేరే వాళ్ళు ఎవరో పక్కింటి వాళ్ళో లేకపోతే వేరే వాళ్ళు ఎవరో చూస్తున్నారు అనుకుందాం. ఆ చూసినప్పుడు ఇంకో పక్కింటి అతను ఆ ఇంటి ముందు నుంచే పోతున్నప్పుడు ఈ పక్కింటి అతను ఏమంటాడనంటే ఈ దొంగతనం జరిగినటువంటి వ్యక్తి యొక్క యజమానికి, అరే ఆ దొంగతనం జరిగినప్పుడు నేను ఎందుకో ఒక పని మీద బయటకు వచ్చినప్పుడు మీ ఇంకో పక్కింటి ఆయన ముందు నుంచి పోతుండ్రు బాయ్, ఒకసారి ఆయన అడుగుండ్రు అని అంటాడు. ఎందుకంటే అతను చూసినప్పుడు వేరే అతను వెళ్తుండు, దొంగలు ఎవరో అతనికి కూడా తెలియదు. కానీ పక్కింటి అతను పోతుందని చెప్పేసరికి ఇంకో పక్కింటి అతను పోతుందని చెప్పేసరికి ఈ వ్యక్తి తన కామన్ సెన్స్ ఉపయోగించి అరే ఏమయ్యా మరి ఇట్లా వెళ్తున్నావు అంట, నువ్వేమన్నా దొంగలను చూసినావా అని చెప్పేసి అడుగుతానేమో బాగుంటది. లేదు నువ్వే దొంగ అని అంటే అక్కడ కొట్లాట స్టార్ట్ అయ్యి అది ఏ రకంగా ఉంటుందో పరిస్థితులు మనందరికీ వీతం మిత్రులు. అంటే చూసిన దాన్ని బట్టి ఇమ్మీడియట్ గా మనము డిసిషన్ తీసుకోకూడదు అని చెప్పేసి అక్కడ అర్థం. ఎందుకనంటే సాధ్యాలేంది అది ఎంతవరకు కరెక్ట్ అనే అనాలిసిస్ చేసే డిసిషన్ తీసుకోవాలి, అప్పుడే సక్సెస్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ర్యాండమ్నెస్ డిసిషన్ మేకింగ్ మిత్రులారా, అంటే మన బ్రెయిన్ లో ఆల్రెడీ కొన్ని అనుభవాలు ఉంటాయి, ఇంతకంటే ముందు కొన్ని జరిగిన సంఘటనలు ఉంటాయి. ఆ సంఘటనను బట్టి ఇంతకు ముందు ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఇలానే జరుగుతుందని చెప్పేసి ఆ ఉన్నటువంటి ఆలోచనలకు అనుగుణంగా అప్పుడు బ్రెయిన్ లో ఉన్నటువంటి ఒక ఆలోచనకు అనుగుణంగా ఒక ఆలోచనను బయటికి తీసి అరే ఇప్పుడు కూడా అలానే జరుగుతుందని చెప్పేసి ర్యాండమ్ గా మన మెదడులో ఉన్నటువంటి మన మనసులో ఉన్నటువంటి కొన్ని ఆలోచనల్లో ఇంతకు ముందు అనుభవానుసారంగా ఉన్నటువంటి ఆలోచనలో ఒక ఆలోచనాన్ని క్రోడీకరించి ఆ ఒక్కదాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు కూడా అట్నే జరగవచ్చు అని చెప్పేసి తీసుకునే నిర్ణయము ఇక్కడ ర్యాండమ్నెస్ డిసిషన్ అని చెప్పేసి చెప్పవచ్చు మిత్రులారా. అలాగే అయిపోతుంది మిత్రులారా, జస్ట్ ఒక 5 minutes లో మనకు క్లోజ్ అయిపోద్ది. సో దయచేసి గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ సంక్ కాస్ట్ అంటే ఇంతకుముందు అరే మనం వేరే బిజినెస్, దీనికి ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకోవచ్చానంటే వేరే బిజినెస్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఈ బిజినెస్ కూడా చేస్తాము, ఇంతకుముందు వేరే బిజినెస్ చేసినప్పుడు లాస్ వచ్చింది ఈ బిజినెస్ కూడా చేసినప్పుడు లాస్ వస్తుంది అని చెప్పేసి అనుకొని ఈ బిజినెస్ చేయకుండా ఉండడము, ఇది ఒక సంక్ కాస్ట్స్ డిసిషన్ మేకింగ్ అంటారు మిత్రులారా. అంటే ఇంతకుముందు వేరే బిజినెస్ లో నష్టం వచ్చింది కాబట్టి ఇప్పుడు వేరే బిజినెస్ కూడా చేస్తే కొత్త బిజినెస్ చేస్తే నష్టం వస్తుందని ఊహించి, తనకు తెలియదు, దాని పరిజ్ఞానం లేదు. ఎందుకంటే ఇంతకుముందు చేసినటువంటి బిజినెస్ లో తను పరిజ్ఞానం లేకుండా బిజినెస్ చేయవచ్చు, అందుకని చెప్పేసి నష్టం రావచ్చు. ఇప్పుడు చేయబోయే దాని మీద బిజినెస్ మీద పూర్తి పరిజ్ఞానంతో తను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నాలెడ్జ్ సంపాదించుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తుండు కావచ్చు. సో అప్పుడు సక్సెస్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ తన అనుభవం ఏం చెప్తుందంటే పోయినసారి ఇంతకుముందు నా యొక్క బిజినెస్ లో నష్టం వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా నష్టం వస్తుందని చెప్పేసి వేరే బిజినెస్ చేయకుండా ఉండడాన్నే సంక్ కాస్ట్ అంటారు మిత్రులారా. అంటే ఇంతకుముందు నష్టం, సంక్ కాస్ట్ అంటే మునిగిపోయినటువంటి నష్టాలు అని అర్థం. కాస్ట్ అంటే ఇదే మన తెలుగులో కరెక్ట్ గా చెప్పాలంటే, అంటే ఇంతకు ముందు గత నష్టాలను ఆధారంగా ఇప్పుడు కూడా డిసిషన్ బేరీజ్ వేయడం అన్నట్టు. అలా వేయకూడదు మిత్రులారా, అలా వేస్తే కూడా మన యొక్క అభివృద్ధిని మనము చేతులారా పొడగొట్టుకున్నట్టే. అలాగే సెల్ఫ్ సర్వింగ్ మిత్రులారా, అంటే సెల్ఫ్ సర్వింగ్ అని అంటే ఇది ఎక్కువ పొలిటికల్ లీడర్స్ గా అనిపిస్తుంది. తన వాళ్ళకి ఏం కావాలనో మొత్తం ఊడ్చిపెట్టాలి, ఇది మిత్రులారా. అంటే సెల్ఫ్ సర్వింగ్ అంటే తన వాళ్లకు మంచి జరగడం కోసం వేరేటోళ్ళకు ఎలా జరిగినా మంచిదే తను తీసుకుంటున్నాడు. ఇది ఎక్కువ పొలిటీషియన్స్ లో జరుగుతుంటది. తన వాళ్ళ కోసమే లోన్లు, తన వాళ్ళ కోసమే ఇంకా ఎలాంటి విషయాలైనా సరే మేలు జరిగే విధంగా వాళ్ళు ఎక్కువ చేయడానికి అవకాశాలు ఉంటది. కాబట్టి సో సెల్ఫ్ సర్వింగ్ అంటే తన వాళ్లకు ఏదైనా చేయడం కోసం మంచి చెడులు ఆలోచించకుండా తీసుకునేటువంటి నిర్ణయాన్ని సెల్ఫ్ సర్వింగ్ డిసిజన్ అంటారు అని చెప్పేసి అంటారు మిత్రులారా. అలాగే హింద్ సైట్ అని అంటే అయ్యో నిన్న ఇట్లా జరిగింది కాబట్టి ఇవాళ కూడా ఇట్లా జరుగుతుంది అంటే తన ముందే ఊహించి, అంటే ఇలా జరుగుతుందేమో అని చెప్పేసి ఊహించి తను అంటే బ్రెయిన్ లో ఉన్నటువంటి ఇంతకు ముందు పూర్వకాలంలో ఉన్నటువంటి ఆలోచనల ప్రకారము ఇప్పుడు కూడా అలా జరగచ్చు అని చెప్పేసి తను నిర్ణయం తీసుకోకుండా ఉంటాడు. సో ఇలాంటి ఈ 12 రకాలైనటువంటి ఈ డిసిషన్స్ ఎప్పుడైతే మనం ఈ డిసిషన్ మేకింగ్ ఇలాంటి సందర్భాల్లో మనం తీసుకుంటామో అది ఎక్కువ మనం ఫాల్ట్ చేయడానికి మరియు మంచి డిసిషన్ లేకపోతే సక్సెస్ అయ్యే డిసిషన్ తీసుకునే విధంగా తోడ్పడకుండా మనకి అడ్డంకులు కలిగిస్తాయి. కాబట్టి సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనము డిసిషన్స్ తీసుకోవద్దు మిత్రులారా. మరి ఎలా తీసుకోవాలి? సరే, ఇప్పుడు మనము చాలా విషయాల గురించి మనము ఇక్కడ అనాలిసిస్ చేసినాం, ఏంటి ఏం సంగతి అని చెప్పేసి.
మరి ఎలాంటి టైంలో బెస్ట్ డిసిషన్ తీసుకోవచ్చు. ఎప్పుడైనా సరే బెటర్ డిసిషన్ మేకింగ్ స్కిల్స్ అని అంటే ఇందులో ఒక 6 అంశాలను తీసుకోవచ్చు మిత్రులారా. ఇందులో ఏందనంటే ఏదైతే మనము కావాలనుకుంటున్నామో, చేయాలనుకుంటున్నామో, డిజైర్ అనుకుంటున్నామో దాని యొక్క అవుట్కమ్ వస్తుందా రాదా అని చెప్పేసి అనాలిసిస్ చేయాలి మిత్రులారా. అలాగే దాని లోతుగా కొంచెం పరిశోధన కూడా చేయాలి. రియలీ ఆన్ డేటా అండ్ ఇన్సైట్స్ టు స్పాట్ ప్యాటర్న్స్. అంటే ఇంతకు ముందు దాని యొక్క డేటాను కొంచెం తీసుకొని అనాలిసిస్ చేసి మనం నిర్ణయం తీసుకున్నట్టుంటే మనం ఏ పని అయితే చేయాలనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం, బిజినెస్ అనేది మన డిజైర్డ్ అవుట్కమ్. ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాము, మంచినీళ్ళ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాము. మంచినీళ్ళ బిజినెస్ గురించి అసలు ప్లాంట్ కాస్ట్ ఎంత అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఎంత అవుతుంది, ఎన్ని వెహికల్స్ కావాలి, మనకి ఎంతమంది ఉన్నారు, దీన్ని అనాలిసిస్ చేసి మేము డిసిషన్ తీసుకోవాలన్నట్టు. ఇది ఒక స్కిల్ అన్నట్టు. ఇలా అనాలిసిస్ చేస్తేనే మనం గొప్ప డిసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే యూజ్ స్వాట్ అనాలిసిస్. లాభ నష్టాలు ఏంటి అంటే ఎంతవరకు మనం అమ్మగలుగుతాము. ఇక్కడ SWOT అంటే ఏంటంటే మిత్రులారా, స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. అంటే మన బలాలేంది, బలహీనతలేంది, నెక్స్ట్ ఏ రకంగా ఎంతమంది ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ప్లాంట్ నుంచి ఎంతమందికి మనం వాటర్ అందించవచ్చు, ఆపర్చునిటీస్ ఏంటి, నెక్స్ట్ నష్టాలు అంటే మన థ్రెట్స్. టీ అంటే థ్రెట్స్ అంటే ఏంటంటే ఇక్కడ మన ప్లాంట్ దగ్గరలో ఇంకేమన్నా ప్లాంట్ ఉందా, లేకపోతే ఆ ప్లాంట్ వల్ల మన బిజినెస్ ఏమైనా తగ్గిపోతుందా అని చెప్పేసి ఈ యొక్క స్వాట్ అనాలిసిస్ చేయాలి మిత్రులారా. ఇది నాట్ ఓన్లీ బెస్ట్ డిసిషన్, దేనికైనా సరే స్వాట్ అనాలిసిస్ చేస్తే మనం మంచి డిసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. అంటే ఈ యొక్క బెటర్ డిసిషన్ తీసుకోవడానికి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఫస్ట్ ఏం కావాలనుకుంటున్నామో ఆ డిసిషన్ ని ఒకటి నిర్ణయించుకొని దాని తగ్గట్టు లోతుగా స్టడీ చేసి దాని లాభ నష్టాలు, ఆపర్చునిటీస్, దాని యొక్క థ్రెట్స్ ఏంది అని చెప్పేసి మనము క్రోడీకరించి, అలాగే ఎంత ఖర్చులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిమ్యులేట్ ద అవుట్కమ్స్ అంటే ఎలా చేస్తే మనము సక్సెస్ఫుల్ గా బిజినెస్ నడపొచ్చు అని చెప్పేసి ముందే దాన్ని ఒక ప్రాక్టికల్ గా మనము అనాలిసిస్ చేయాలి మార్కెట్ లో తిరిగి. సో ఆ రకంగా అది చేసేసి నెక్స్ట్ ట్రస్ట్ యువర్ ఇన్స్టింక్ట్ డిజైర్. అంటే కొన్నిసార్లు కొంతమంది ఆ యొక్క నువ్వు పెట్టబోయే ప్లాంట్ లో నువ్వు నమ్మకస్తులైనటువంటి పరికరాలను కొనాల్సి వస్తుంది, నమ్మకస్తులైనటువంటి వ్యక్తులను కూడా పెట్టుకోవాల్సి వస్తుంది మిత్రులారా. వాటిని కూడా బేరీజ్ వేసుకొని మనం ముందడిగేస్తేనే బిజినెస్ లో సక్సెస్ అవుతాం. అలాగే లాస్ట్ పాయింట్ వచ్చేసి ఐడెంటిఫై యువర్ కాగ్నిటివ్ బయాసెస్. అంటే రిలేటెడ్ అంటే నీకు నువ్వు ఎక్కడైతే చూసి తెలుసుకొని ఎక్స్పీరియన్స్ అయ్యి నువ్వు ఇన్ఫర్మేషన్ నీ మదిలో ఉందో దాన్ని కూడా ఒకసారి మన లోపలి మనిషి అంటారు చూడండి, ఆ లోపల మనిషితో కూడా ఒకసారి మాట్లాడి ఈ యొక్క పైన చెప్పినటువంటి 5 పాయింట్లని మీరు బేరీజ్ వేసుకొని ముందడుగు వేసినట్టుంటే అది బెస్ట్ డిసిషన్ తీసుకోవడానికి ఒక గొప్ప స్కిల్ గా మనకు ఉపయోగపడుతుంది మిత్రులారా. అలాగే మనకు 3 రకాలైనటువంటి డిసిషన్ స్కిల్స్ జనరల్ గా మనం రోజువారీ కార్యక్రమంలో తీసుకుంటాం మిత్రులారా. ఏంటంటే ఇంతకుముందు స్లైడ్ లో చెప్పింది ఏంటంటే డిసిషన్ మేకింగ్ లో ఉన్నటువంటి స్కిల్స్ అంటే ఏ పాయింట్లను మనం ఉపయోగిస్తే మంచి డిసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటది. ఇది వచ్చేసేసి మన రోజువారీ కార్యక్రమంలో ఒక 3 రకాలైనటువంటి డిసిషన్ స్కిల్స్ ని మనము తీసుకుంటాం మిత్రులారా. అంటే ఈ డిసిషన్స్ తీసుకోవడానికి మన కామన్ సెన్స్ తోని, మన ఎక్స్పీరియన్స్ తోని, మన తెలివితేటలతోని మనం ఉపయోగించే స్కిల్ కాబట్టి దీన్ని ఈ 3 రకాల డిసిషన్స్ అని చెప్పి చెప్పొచ్చు మిత్రులారా. ఫస్ట్ వచ్చేసేసి ఎవ్రీడే లైఫ్ ఈజ్ అన్ ఎండ్లెస్ సీక్వెన్స్ ఆఫ్ డిసిషన్స్. మనం ఈ లెసన్ స్టార్టింగ్ ముందులో చెప్పుకున్నట్టు ప్రొద్దున లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు కూడా మనం తీసుకునే ప్రతి డిసిషన్ కూడా ఎవ్రీడే లైఫ్ డిసిషన్స్ కిందకి వస్తాయి మిత్రులారా. అప్పుడు కొన్ని వందల డిసిషన్స్ మనం తీసుకుంటూ ముందుకెళ్తాం. ఇది ఒక రకమైనటువంటి స్కిల్స్, అందులో మనం ఎవ్రీడే మనం చేస్తుంటాం. అలాగే రెండోది వచ్చేసేసి డిసిషన్ మేకింగ్ ఇస్ ఏ థాట్ ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ లాజికల్ చాయిస్ ఫ్రమ్ ది అవైలబుల్ ఆప్షన్స్. అంటే మనకు ఇక్కడ చూడండి ఈ యొక్క స్లైడ్ లో ముందట ఒక 5 రకాల డోర్లు ఉన్నాయి. 5 రకాల డోర్లు ఉన్నాయంటే 5 రకాల పరిస్థితులు ఉన్నాయి అన్నట్టు మిత్రులారా. డోర్లు అని అంటే మనకు బ్రెయిన్ కి ఈజీగా అర్థం కావడం కోసం ఆ డోర్లు. అంటే ఈ 5 రకాల పరిస్థితులని మన కామన్ సెన్స్ ను ఉపయోగించి, మన ఆలోచన విధానాన్ని ఉపయోగించి ఒక డిసిషన్ తీసుకుంటాం మిత్రులారా. అలాంటి డిసిషన్ వచ్చేసేసి మనం రోజువారీగా తీసుకునే డిసిషన్లు కూడా అది కూడా ఒకటి ఉంటుంది. అలాగే మూడోది వచ్చేసేసి రేషనల్ డిసిషన్స్ మ్యాక్సిమైజ్ అవర్ ఛాన్సెస్ ఆఫ్ హ్యాపీనెస్, సక్సెస్ఫుల్ లివింగ్ అండ్ ఫుల్ఫిల్మెంట్. అంటే ఏదైతే దాన్ని మంచి చెడు బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకుంటామో రేషనల్ గా, ఇంతకుముందు స్లైడ్ లో మనం చూసుకున్నట్టు రేషనల్ గా దాని యొక్క కారణం ఏంది అని చెప్పేసి తెలుసుకొని
డిసిషన్ తీసుకుంటామో ఇలాంటి డిసిషన్ కూడా మనకు హ్యాపీనెస్ ని, ఎందుకంటే ఆ కారణాలు వెతికి లాభ నష్టాలు సిచ్యువేషన్స్ బేరీజ్ వేసి మనం నిర్ణయం తీసుకుంటాం కాబట్టి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సాటిస్ఫాక్షన్ తో పాటు ఆ డిసిషన్ సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా సంతోషకరంగా ఉంటాం కాబట్టి అలాంటి నిర్ణయాలు కూడా ఉంటాయి మిత్రులారా. సో ఇలాంటి 3 రకాలైనటువంటి నిర్ణయాలు మనం దైనందిన జీవితాల్లో మనము తీసుకుంటూ మనము ముందుకు వెళ్తాం మిత్రులారా. సో సరే, ఇప్పుడు ఏమైంది, డిసిషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం, డిసిషన్ లాభ నష్టాలు ఏంటో తెలుసుకున్నాం, అన్నిటి విషయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక డిసిషన్ తీసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఎట్లా ప్రాసెస్ చేస్తే సక్సెస్ఫుల్ డిసిషన్ అయితే ఇక్కడ చెప్పుకుందాం మిత్రులారా. ఏంటంటే ఫస్ట్ అసలు ఆ డిసిషన్ తీసుకోవడానికి ఆ ఒక ప్రాబ్లం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మన వాటర్ ప్లాంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ ప్లాంట్ పెట్టేటప్పుడు మనము దానికి కావాల్సినటువంటి ప్రాబ్లం ఏంటి, విధి విధానాలు ఏందని చెప్పేసి ఒకసారి రాసుకోవడము. అలాగే రెండో పాయింట్ వచ్చేసేసి డెవలప్ ఆల్టర్నేటివ్స్, అంటే దానికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రి ఇన్ఫర్మేషన్ అన్నిటినీ సమకూర్చుకొని, అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు వాడాల్సి వస్తే దీనికి బదులు ఇంకేమైనా వాడచ్చా, లేకపోతే వాటర్ ప్లాంట్ ఈ రకంగా కాకుండా ఇంకే రకంగా పెట్టచ్చా అని చెప్పేసి ఈ ఆల్టర్నేటివ్ చాయిసెస్ ఉంటే ఆ రకంగా కూడా మనము థింక్ చేసి మనము దాన్ని ఒకవేళ మంచి ఆల్టర్నేటివ్ ఉన్నట్టుంటే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు బట్టల షాపులో ద బెస్ట్ ఏదనిపిస్తుందో అది ఆల్టర్నేటివ్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఏంటంటే 5-6 రకాల డ్రెస్సులు, 5-6 రకాల చీరలు, సేమ్ కాస్ట్, దాదాపు మంచి కలర్లే, కానీ మనము తీసుకోవడానికి కొద్దిగా బేరీజ్ వేయలేకపోతున్నాం, అంటే నిర్ణయం కరెక్ట్ డిసిషన్ తీసుకోలేకపోతున్నాం. అలాంటి టైంలో ఏది బెస్ట్, ఏది ఎక్కువ మన్నుతుంది, ఏది మంచి కలర్ ఉంది, ఏది కరెక్ట్ ప్రైస్ లో ఉంది, అప్పుడు ఒక ఫోకస్డ్ గా మనం దాన్ని తీసుకొని ఆ తర్వాత ఏం చేయాలంటే మూడోది వచ్చేసి ఎవాల్యుయేట్ ద ఆల్టర్నేటివ్స్, మిగతా వాటితో కంపేర్ చేసేసేసి ఇది కరెక్టే అని చెప్పేసి ఒక డిసిషన్కి రావడం అన్నట్టు. అంటే మిగతా అక్కడ ఉన్నటువంటి డ్రెస్సులు కానీ చీరలు కానీ, లేదు అని బట్టల షాప్లో అయితే, అదే ఒక ప్లాంట్ విషయంలో అయితే ఈ మిగతా ప్లాంట్ విషయంలో కొన్ని పురాతనమైన ఉంటాయి, కొన్ని లేటెస్ట్ గా పెట్టినవి ఉంటాయి. వాటిని బేరీజ్ వేసుకొని ఇప్పుడున్న టెక్నాలజీ, ఎందుకంటే రోజు రోజుకి టెక్నాలజీ మారుతుంటది కాబట్టి ఏ టెక్నాలజీ ఉపయోగిస్తే మనము బెస్ట్ ప్రైస్ లో బెస్ట్ వాటర్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి అది ఆల్టర్నేటివ్స్ ని ఎవాల్వ్ చేసుకోవడం మిత్రులారా. అలాగే 4th పాయింట్ వచ్చేసేసి అప్పుడు ఏది బెస్ట్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవడం. 5th పాయింట్ వచ్చేసేసి ఇంప్లిమెంట్ ద సొల్యూషన్, అప్పుడు పనిలోకి దిగడం. ఇంతవరకు ఏం చేసినాము, డ్రాయింగ్ చేసినాము, పైసలు ఎస్టిమేట్ చేసినాము, మార్కెట్ రీసెర్చ్ చేసినాము, టెక్నాలజీ రీసెర్చ్ చేసినాము, మనుషుల రీసెర్చ్ చేసినాము. ఇప్పుడు ఒక డిసిషన్ తీసుకొని వాటర్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాం, అప్పుడు ఆ వాటర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలి మిత్రులారా. ఆ తర్వాత ఇది పెట్టిన తర్వాత కస్టమర్ దగ్గరికి వెళ్తూ ఎవరెవరు వాటర్ కొంటారని చెప్పేసి కొంచెం అనాలిసిస్ చేసేసి దాన్ని తగ్గట్టు మనము మానిటర్ చేసేసేసి, అలాగే మనం పెట్టిన ప్లాంట్ ను కూడా కొన్ని రోజులు చూసి మంచిగా నడిచే విధంగా మనం సొల్యూషన్ ని తీసుకున్న వాళ్ళం అవుతాం మిత్రులారా. సో ఈ రకంగా ఒక బెస్ట్ డిసిషన్ తీసుకున్న తర్వాత, బెస్ట్ డిసిషన్ తీసుకునే భాగంగా ఈ రకంగా మనం ఈ పద్ధతులు అవలంబించినట్టుంటే ఒక మంచి డిసిషన్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటాయి మిత్రులారా. అలాగే ఇది లాస్ట్ స్లైడ్ మిత్రులారా. ఈ యొక్క డిసిషన్ ఇప్పుడు ఆల్రెడీ మొత్తం ఎట్లా ఏ రకంగా డిసిషన్ తీసుకోవచ్చో చెప్పినాం. ఇప్పుడు ఒక 7 స్టెప్పులను ఉపయోగించి ఒక మంచి సక్సెస్ఫుల్ ఎఫెక్టివ్ గా డిసిషన్ ఎట్లా తీసుకోవచ్చు. ఫస్ట్ కింద నుండి చూడండి, స్టెప్పులలో నెంబర్ 1 ఇక్కడ మనిషి వచ్చేసేసి వెయిట్ చేస్తుండు, డిసిషన్ తీసుకున్నాడు, లెఫ్ట్ సైడ్ వాల్ అని చెప్పేసి కింద. సో నెంబర్ 1 వచ్చేసేసి ఐడెంటిఫై ద డిసిషన్, ఆ డిసిషన్ ఏందో మనం ఐడెంటిఫై చేయాలి. తర్వాత గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్, ఇంతకుముందు మన ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, ఆ దాని గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ విషయ పరిజ్ఞానం చేసుకోవాలి. ఐడెంటిఫై ద ఆల్టర్నేటివ్స్ ని ఏవైతే ఉన్నాయో ఏది బెస్ట్ అది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే 4th స్టెప్ వచ్చేసేసి వేద ఎవిడెన్స్, అంటే ఇది నిజ నిర్ధారణకి నిలబడుతుందా లేదా కూడా చూసుకోవాలి. అంటే గాలి మాటలకైనా లేకపోతే నిజంగా కూడా అది వర్కౌట్ అవుతా. ఒక మిషన్ కొనబోయే ముందు దాన్ని అనాలిసిస్ చేసి మిగతా వాళ్ళని లేకపోతే కంపెనీలతో మాట్లాడి, ఎందుకంటే వాటర్ ప్లాంట్ పెట్టడానికి వెళ్తున్నాం, సో అప్పుడు దాన్ని వేరే దగ్గర ఏమన్నా ఇలాంటి మిషన్ నడుస్తుందా, నడిచినట్టుంటే ఒకసారి వెళ్ళి చూసి రావడము, దాని యొక్క పనితనాన్ని తెలుసుకోవడము. ఈ రకంగా వేద ఎవిడెన్స్ అన్నట్టు, అంటే ఎవిడెన్స్ నిజ నిర్ధారణ కోసం అని చెప్పేసి మనకు అవగాహన రావడం కోసము వేసేటువంటి స్టెప్ అన్నట్టు 4th స్టెప్. చూస్ అమాంగ్ ద ఆల్టర్నేటివ్స్, ఆడ ఒక 10 రకాల డిసిషన్స్, మనం 10 రకాల వస్తువులలో ఒక వస్తువుని, లేకపోతే 10 రకాల మిషన్లలో ఒక మిషన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఏది బెస్టో దాన్ని సెలెక్ట్ చేసుకోవడం 5th స్టెప్ మిత్రులారా. ఆ తర్వాత వాటర్ ప్లాంట్ బిల్డ్ చేయడము, ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి రిజల్ట్ ని
పొందడం. ఒకవేళ మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకొని మళ్ళీ సేమ్ ఇదే 7 స్టెప్ల ప్రకారం ప్రతి అంశం మీద మనం క్రోడీకరించి ముందుకెళ్ళినట్టుంటే సక్సెస్ఫుల్ ఎఫెక్టివ్ డిసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఈ రకంగా నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ఇంపాక్ట్ ఫౌండేషన్ కి, అలాగే మా బాలుమహేంద్ర సార్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మెంటర్స్ అందరికి ఫెసిలిటేటర్స్ అందరికీ, పేరు పేరున పార్టిసిపెంట్స్ అందరికీ ఇంతసేపు నన్ను భరించినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నాను మిత్రులారా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండ్ సార్. సో ప్లీజ్ టేక్ ఓవర్ ద సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. రాజ్ కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. టైం చాలా అయింది కాబట్టి ఏమైనా డౌట్ చేసిన ఉంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయగలరు. ఏమైనా డౌట్ ఉంటే. అబ్బా కరెక్ట్ పోయింది నా దగ్గర. ఇక్కడ డౌట్ సెషన్ ఎవరైనా. సార్ ఒక్కసారి సార్ నమస్కారం సార్, రాజ్ కుమార్ గారు సార్. నమస్కారం సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ యూ సార్. I congratulate you because thank you sir. You have got very good position and me approach and me చెప్పే విధానం కూడా unless you have a knowledge, unless you have a industry, దీనిపైన మీరు ఎంతో శ్రమించి కష్టపడి ఎన్నో బుక్స్ ని తిరిగేసి మరి ఇంత కూలంకషంగా సమగ్రంగా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారంటే నిజంగా అది మీరు ఒక విదేశంలో ఉండి మీ జాబ్లో ఉండి దానిలో ఎంతో బిజీగా ఉన్నారు మీరు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మీరు ఇంత టయాన్ని మీరు వెచ్చించారంటే రియల్లీ ఇట్ ఈస్ హ్యాట్స్ అప్ అండి. తర్వాత నిన్న మీరు పిలుస్తున్నారు, నేను మాట్లాడుతున్నాను, నా మాటలు మీకు వినిపించలేదు. మీరు నన్ను పిలుస్తున్నారు, నేను రిప్లై ఇస్తున్నాను మీకు, బట్ బికాస్ ఆఫ్ నెట్ ప్రాబ్లం నా మాటలు మీకు వినిపించలేదు. మీకు మెసేజ్ కూడా పెట్టాను నేను, అందుకే కైండ్లీ యాక్సెప్ట్ మై దిస్ థింగ్. సో thank you very much andi. I am taking the chance and thank you sorry sir for that. thank you right sir. thank you sir. హ్యాండ్ రైజ్ వాళ్ళకు చాయిస్ చేయండి. రాజ్ కుమార్ గారు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకు మాట్లాడండి సార్. సురభి నాగరాజ్ గారండి, మాట్లాడండి మేడం. పోస్ట్ ఉంది. సురభి నాగరాజ్ గారు మాట్లాడండి మేడం. సార్ నమస్తే సార్. రాజ్ కుమార్ గారు, ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అండ్ కంగ్రాచులేట్ సార్. ఒకటి ఏంటంటే నేను ఎఫెక్టివ్ ఇదేదైతే మీరు అన్నారో డెసిషన్ మేకర్ చాలా స్ట్రాంగ్ గా చాలా వర్తిగా చెప్పారు సార్. ప్రజెంటేషన్ అనేది ఆసమ్. మీరు అమెరికాలో ఉండి కూడా తెలుగును ఇంత కనెక్ట్ అయ్యారంటే ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. నాకు డౌట్ సార్, అందరూ అప్రిషియేట్ చేస్తారు, నేను అప్రిషియేట్ చేయడం అనేది కామన్ అనేది ఏదైతే ఉంటుందో. నాకు ఒక చిన్న డౌట్ సార్ దీంట్లో. ఓకే సార్, అడగొచ్చు కదా? సార్ మనం ఇక్కడ ఏదైతే మన బెటర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ లో 6 కంటెంట్స్ చెప్పారు. దాంట్లో ఒక కంటెంట్ ఏంటంటే SWOP అని చెప్పారు. టీ అనేది థ్రెడ్స్ అన్నారు సార్. అయితే బిఫోర్ దట్ SWO అంటే ఏంటో కొద్దిగా నాకు క్లారిటీ ఇవ్వండి సార్. ఎస్ అంటే స్ట్రెంగ్త్ సార్. అంటే మన బలాలు ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ప్లాంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. వాటర్ ప్లాంట్ ఎగ్జాంపుల్ పోయడానికంటే ముందు దాని ఎక్స్పెండిచర్ మనం వేరీ చేయగలుగుతామా, దానికి కావాల్సిన నమ్మకమైనటువంటి ఎంప్లాయీస్ ని తీసుకోగలుగుతామా, లేకపోతే ఎంప్లాయీస్ లేకపోతే ఒకరిద్దరితో మన ఇంటి వాళ్ళతోనే మనం నడిపించుకోగలుగుతామా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల మనకు వాటర్ ని తయారు చేస్తే అమ్ముడు కరెక్ట్ గా పోగలుగుతుందా. ఇవన్నీ మన బలాలు సార్. ఇవన్నీ స్ట్రెంగ్త్ అన్నట్టు మనం బలాలు. నెక్స్ట్ వీక్ పాయింట్స్ వచ్చేసేసి మన బలహీనతలు సార్. బలహీనతలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అంత పెట్టాలనే కుతూహలం ఉంది, పెట్టినము కానీ సరిగా మేనేజ్ చేయం సార్. ఎందుకంటే ఆడికి ప్లాంట్ దగ్గరికి వెళ్ళము, చూసుకోము, ఏదో ఎంప్లాయీస్ మీదనే వదిలిపెట్టేస్తాము. అప్పుడు ఓన్లీ ఎంప్లాయీస్ మీదనే వదిలిపెట్టేస్తే మన సూపర్విజన్ లేకపోతే నష్టాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్. సో అది మన వీక్ పాయింట్ సార్. సో మన వీక్ పాయింట్లు ఏంటో కూడా మనం బేరీజ్ వేసుకోవాలి. మనం ఎక్కడైతే ఏ డిసిషన్ అయితే తీసుకొని దాన్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నం ఇస్తామో దాంట్లో మన ఫుల్ ఫోకస్డ్ మన సూపర్విజన్ అనేది కంపల్సరీ ఉండాలి సార్. ఇంతకుముందు మనం వాటర్ ప్లాంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం కాబట్టి దానికి సంబంధించి నేను ఆన్సర్ ఇస్తున్నాను. ఏదైనా సరే దానికి తగ్గట్టు మనకు వీక్ పాయింట్లు తెలుసుకోవాలి సార్. ఆపర్చునిటీస్ అని అంటే ఈ వాటర్ ప్లాంట్ వల్ల నేను ఎదుగుతూ ఇంకేమన్నా వాటర్ ప్లాంట్ పెట్టగలనా అని ఒకటి ఆలోచించవచ్చు. దీనిలో వివిధ అంశాలు వస్తాయి సార్ ఆపర్చునిటీస్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి
ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఊర్లో పెట్టిన అనుకోండి, ఆ ఊర్లతో పాటు చుట్టూ ఊళ్ళకి ఏమన్నా ఇవ్వడానికి అవకాశం ఉంటుందా, అంటే ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంటుందా? దాంతో పాటు దాని దగ్గరలో ఉన్న టౌన్ కూడా మనం ప్యూర్ వాటర్ ని పంపించడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఎలాంటి ఆపర్చునిటీస్ సార్, అంటే అవకాశాలు, ఎలాంటి అవకాశాలు మన ముందున్నాయి? సో అది ఆపర్చునిటీ సార్. ఇక థ్రెట్స్ అంటే భయాలు సార్, అది వేరే కాంపిటీషన్ రూపంలో కానీ, లేకపోతే మనము సరైన ఎంప్లాయీస్ ని పెట్టుకోకపోతే నష్టం వాటిల్లడానికి అవకాశం ఎక్కువ, ఇవన్నీ బలాలు సార్, థ్రెట్స్ సార్. ఇది ఏ డిసిషన్ తీసుకున్నా ఈ స్వాట్ అనాలిసిస్ కంపల్సరీ చేయాలి సార్. ఓకే సార్, లాస్ట్ లో ఇంకొకటి 7 స్టెప్స్ చెప్పారు కదా సార్, అది ఎవాల్యుయేషన్ కూడా చాలా బాగుంది. అంటే లాస్ట్ బట్ ఏదైతే కంటెంట్ చెప్పారో అది మీరు చెప్పిన డిస్క్రిప్షన్ ఎవాల్యుయేషన్ చాలా బాగుంది సార్. ప్రతి ఒక్కరికి ఇది అవసరమేమో. లాస్ట్ అంత కంక్లూజన్ చేసే ముందర మనం ఎలాంటి రైట్ స్టెప్స్ తీసుకోవాలనేది బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మేము దివ్యజ్యోతి మేడం సార్ థ్యాంక్ యూ సార్. ఇక్కడ గొట్ట శ్రీనివాస్ గారు సార్ మాట్లాడండి సార్. లక్ష్మీపతి రాజు సార్ మాట్లాడాక జ్యోతి మేడం మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్, పాల్ మహేంద్ర సార్ గారికి, రాజ్ కుమార్ గారికి. సార్ చాలా అద్భుతంగా ఉంది సార్, నిజంగా చాలా సైంటిఫిక్ మెథడ్ లో చాలా అద్భుతంగా చెప్పారు సార్. కానీ ఒక నిర్ణయం డెసిషన్స్ తీసుకున్నప్పుడు స్వాట్ అనాలిసిస్ కరెక్ట్ అండి, కానీ మేము ఏం చేస్తున్నాం అంటే అగ్రెసివ్ గా తీసుకుని కొన్ని నిర్ణయాల వల్ల మాకు లైఫ్ లో కూడా కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి అన్నమాట. ఏదో అగ్రెసివ్ గా కోపంగా తీసుకుని ఫీల్డ్ వర్క్ లో చేసినప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇటువంటి ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే, కోపంలో మనం నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం ఎక్కువ ఉంటుందండి లైఫ్ మీద, అది ఎలా సాల్వ్ చేసుకోవాలి సార్? అదే సార్, అదే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక విషయం మీద బాగా ఫోకస్ చేసినాం సార్. ఏంటనంటే విషయ పరిజ్ఞానం ఉండాలి సార్. నిర్ణయం తీసుకోబోయే ముందు విషయ పరిజ్ఞానం లేకుండా విషయం పరిజ్ఞానం ఉండాలి, అండ్ కూల్ బ్రెయిన్ తోని మనం నిర్ణయం తీసుకోవాలి సార్. విషయ పరిజ్ఞానంతో పాటు ఇప్పుడు ఏవేవైతే కొన్ని విషయాలు చెప్పుకున్నాం సార్, గందరగోళ పరిస్థితిలో మనం నిర్ణయం తీసుకోకూడదు. గందరగోళ పరిస్థితి అంటే సార్ అందులో కోపం వస్తుంది, భయం వస్తుంది, చాలా వస్తాయి సార్. గందరగోళంగా ఎప్పుడు ఉంటుంది సార్, మన మనసు గందరగోళంగా ఎప్పుడు ఉంటుంది సార్? ఇలాంటి ఉన్నప్పుడు గందరగోళంగా ఉంటది, ఏమన్నా పక్క ఇంటి వాళ్ళు లొల్లి పెడుతున్నప్పుడు గందరగోళంగా ఉంటది, లేకపోతే మనకు మనసులో బాగలేకమైన గందరగోళంగా ఉంటది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏది ఉన్నా సరే అప్పుడు నిర్ణయాన్ని వాయిదా వేయడం బెస్ట్ సార్. అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ తోని పూర్తి మైండ్ కూల్ గా ప్లెజెంట్ గా ఉన్నప్పుడు మనం నిర్ణయం తీసుకుంటే, అంటే ఇటు మైండ్ మంచిగా పనిచేస్తుంది సార్, అలాగే విషయ పరిజ్ఞానంతో నిర్ణయం తీసుకోవడం వల్ల గొప్ప డిసిషన్ తీసుకోవడానికి, తీసుకున్న డిసిషన్ సక్సెస్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్. ఇవి రెండింటిని ఎందులో అన్న మనము పాటించినట్టుంటే 100% సక్సెస్ఫుల్ రిజల్టే వస్తుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు మై బాల్ మహేందర్ సార్, అదే విధంగా మిగతా మెంటర్లకు. సో రాజ్ కుమార్ సార్, ఎక్సలెంట్ స్పీచ్ సార్. మంచి స్పీచ్ విన్నామంటే మేము ఒక పర్ఫెక్ట్ స్పీచ్ విన్నాం. అంటే డెసిషన్ మేకింగ్ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే ఇంకా చెప్పాలంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్, నథింగ్ బట్ ఏ. సో మన నిజ జీవితంలో చాలా సందర్భాలలో డెసిషన్ తీసుకోవడానికి చాలా మనం మొహమాటం కానీ, ఇన్సఫిషియెంట్ నాలెడ్జ్ కానీ, కొన్ని సందర్భాలలో మనం తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం సార్. ఈ రోజులలో చూస్తే నో చెప్పడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. తన వల్ల తన అవసరాలకు మించి, తన నాలెడ్జ్కి మించి చేయాల్సిన పని అయినప్పుడు తను సింపుల్ గా నో చెప్పొచ్చు సార్. నో చెప్పలేని స్థాయిలో ఉంటారు, అంటే దే ఆర్ అనేబుల్ టు టేక్ ద డెసిషన్ సార్. సో ఈ రోజు మీరు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ వెరీ ఎక్సలెంట్ సార్, చాలా గ్యాదర్ చేశారు సార్. ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్ స్పీచ్, పర్ఫెక్ట్ మొత్తం చెప్పారు మీరు. సో ఓవరాల్ గుడ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మేడం గారు, దివ్యజ్యోతి మేడం గారు. మాట్లాడండి మేడం. మేడం కోహోస్ట్ లేదా? ఒక్క నిమిషం సార్. రాజ్ కుమార్ సార్. సార్ మేడం గారికి లేదా, కోహోస్ట్ లేదా? ఎస్ నేను స్పీచ్ లో ఉన్నాను కదా సార్. సో నేను రైట్ సార్. మేడం గారు మాట్లాడండి ఇప్పుడు. థ్యాంక్ యూ. మధ్యలో సిగ్నల్ ప్రాబ్లం వచ్చి జస్ట్ ఒకసారి ఆఫ్ ఆన్ అయ్యేసరికి అది పోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజ్ కుమార్ సార్ కి ఎస్పెషల్లీ కంగ్రాచులేషన్స్.
మీరు అనుకున్నది అనుకున్నట్లుగా ప్రజెంట్ చేయగలిగారు, స్మూత్ గా తీసుకెళ్లారు. మొత్తం ప్రజెంటేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. చాలా ఆ ప్రజెంటేషన్స్ లోనే తెలుస్తుంది మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత గ్యాదర్ చేశారో, ఎంత వర్క్ చేశారో, దాని మీద ఎంత ప్లానింగ్ ఎఫర్ట్స్ పెట్టారో. సో ఇవంతా మనకి కనిపిస్తుంది. సో ఫైనల్లీ మీరు అచీవ్ అయ్యారు అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇలాగే మీరు ఒక మంచి స్పీకర్ అవ్వాలి. మనకి డెసిషన్ మేకింగ్ గురించి చాలా చాలా క్లారిటీ, అంటే ఒకటి కాదు అన్ని విధాలుగా మీరు కవర్ చేశారు. ఇంకా దాని గురించి మనం వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా వేస్ట్. అన్ని కవర్ చేశారు కాబట్టి ఇట్స్ ఎ గుడ్ స్పీచ్ అండ్ ఎక్సలెంట్ అండ్ ఆల్ ది బెస్ట్ మీకు. ఇంకా మంచి ఇంకా బిఫోర్ మంచి మంచి సెషన్స్ తీసుకోవాలని నేను హార్ట్లీ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరన్నా? ఓకే సార్, టైం చాలా ఇదైపోయింది కాబట్టి ఏమైనా డౌట్స్ ఉన్న ఫీడ్బ్యాక్ మాత్రం కంపల్సరీ గ్రూప్ లో పెట్టండి. ఫీడ్బ్యాక్ మాత్రం గ్రూప్ లో పెట్టండి. ఎవరెవరు ఉన్నారు మెంటర్స్? మేడం గారు ఒక్కలే ఉన్నారు నాకు తెలిసి. మన పులి చిన్నబాబు గారు ఉన్నారు సార్. మన లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు ఉన్నారు సార్. లక్ష్మి మేడం గారు మాట్లాడండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. మా దగ్గర కరెంట్ లేదు, అందుకే నేను వీడియో ఆన్ చేసుకోలేను, చీకట్లో ఉన్నా. చీకట్లో ఉంటున్నా. చాలా చక్కగా ఎంత కూలంకషంగా చెప్పారంటే డెసిషన్ మేకింగ్ విపులంగా 1.5 అవర్ అనుకుంటున్నా. కరెక్ట్ 7 స్టార్ట్ చేశారు, కొంచెం 5 minutes ఏం లేట్ అయిందేమో, కానీ చాలా చక్కగా చెప్పారు సార్. మీరు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న స్పీకర్ లాగా, అంటే మీరు ఈ మధ్యనే వచ్చినట్టుంది, 3-4 times ఫెసిలిటేటర్ ఏమో, కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చెప్పారు. డెసిషన్ మేకింగ్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరన్నా? మాట్లాడతారా సార్? ఏదైనా బాలు మహేంద్ర సార్ మీకు హ్యాట్స్ అప్ అండి సార్. బాలు మహేంద్ర సార్ మనదేముంది సార్? ఏం లేదు, పులులను తయారు చేయడమే. ఒక పులి తయారయ్యారు, ఒక పులి లాగా. రాజ్ కుమార్ గారు అయితే నేను ఆయన తాలూకా వినయము, ఆయన తాలూకా విధేయత, మీరు చెప్పి మీ పట్ల ఆయనకు ఉన్నటువంటి అంకిత భావము, మిమ్మల్ని ఒక మోడల్ గా తీసుకుంటూ ఆయన ఎక్కడో ఉన్నా సరే ఇక్కడ ఆయన చేశారంటే రియల్లీ ఆయనకి హ్యాట్స్ అప్, మీకు హ్యాట్స్ అప్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బేసికల్లీ వారు స్పోకెన్ ఇంగ్లీష్ టీచరు, ఆన్లైన్ క్లాస్ చెప్తారు. ఆ యొక్క పట్టుదల, ఆ యొక్క ధైర్యం ఉంది కాబట్టి ఈ రోజు ఇంత మంచిగా సెషన్ చెప్తున్నారు. ఇంకా చెప్పిన దాని గురించి ఇప్పుడు యాక్చువల్ గా మన ఎవరు జ్యోతి మేడం గారు చెప్పినట్లు వివరించేది ఏం లేదు. ఎందుకంటే బట్టల షాపుల గురించి చెప్పారు, వాటర్ బిజినెస్ వాళ్ళ గురించి చెప్పారు, కుటుంబంలో డిసిషన్ ఎట్లా, తల్లిదండ్రులు పిల్లల గురించి ఎట్లా చేసుకోవాలి, ఏ కోర్స్ ఇప్పియాలి, పిల్లలకు వేరేది ఉంటది, తల్లిదండ్రులకు వేరేది ఉంటది. అలాంటి డిసిషన్ లా కొద్దిగా పిల్లల పైన ప్రభావం చూపుతుంది. అసలు డిసిషన్ సరిగా తీసుకోక ఆయనకు మ్యాథ్స్ ఉంటది, పిల్లలకు డాక్టర్ చేయాలని ఉంటది. అలాంటి విషయాలు చెప్పేసారు. అలాగే ప్లేటో, అరిస్టాటిల్, మదర్ తెరిసా, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గురించి, మన స్వాతంత్రం తెచ్చిన గాంధీ గురించి మంచి మంచి విషయాల గురించి చెప్తున్నారు. అట్లే వ్యాపార రంగంలో మంచి డిసిషన్ లేకుంటే విజయమాల్య గారు ఎట్లయ్యారు, అలాగే జీవితంలో మంచి డిసిషన్ లేకుంటే మారుతిరావు గారు ఎట్లా అయిపోయారు, రాజకీయంలో మంచి డిసిషన్ లేకుంటే చిరంజీవి గారు ఈ రోజు ఎట్లా ఫెయిల్ అయిపోయారు. ప్రతి ఒక్క విషయాల గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. అప్పులు ఇచ్చేవారు ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా అప్పులు కావాలని చెప్పేసి అడుగుతాం. ఇప్పుడు మేడం గారికి, మేడం నాకు అవసరం ఉంది, తొందరగా ఇల్లు కట్టినా అవసరం, జ్యోతి మేడం 10,000 అంటే కొద్దిగా డౌట్ లో పడిపోతారు. అబ్బా ఏంది అని చెప్పేసి, అరే బాలు సారా ఇక మహేష్ గ్రూప్ లో అంటే సరే యాక్టివ్ ఉండరు ఇట్లా అని అనుకుంటారు. కానీ గతం నా బ్యాక్గ్రౌండ్ ఏం తెలుస్తుంది, క్లాస్ వరకే తెలుసు, కానీ నేను ఎట్లాంటి వాళ్ళకి తెలియదు. అంటే మొహమాటానికి ఇచ్చేసి తర్వాత బాధపడుతుంటాం. అలాంటి డిసిషన్ అనేది చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. అలాంటి విషయాలు చాలా ఎక్సలెంట్ గా వివరించారు సార్. ఇక చాలా బ్రహ్మాండం. ఇంకోటి, ఎవరైనా సరే ఫీడ్బ్యాక్ మాత్రం దయచేసి పెడితేనే వీళ్ళు ఇంకో సెషన్ కొద్దిగా ఇంకా బాగా చెప్పాలి అనే ఉత్సాహం వస్తుంది. న్యూ పర్సన్స్ కాబట్టి మీ యొక్క ఆశీర్వాదాలు మాకు, మా మహర్కి గ్రూప్ అందరికి ఉండాలని చెప్పేసి మీ యొక్క మెంటర్ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఫెసిలిటేటర్, సీనియర్, జూనియర్ అందరు కూడా మీరు కంపల్సరీ ఫీడ్బ్యాక్ ఇస్తే మా వాళ్ళు బాగా అవుతారు. ఎందుకంటే నిన్న యాక్చువల్ గా నేను చారి గారికి కొద్దిగా వర్షం వస్తుంది, ప్రాబ్లం ఉంది, వద్దు సార్ నేను క్లాస్ అన్నా, కానీ ఆయన ఒక డిసిషన్
కంపల్సరీ లేదు సార్ నేను చేయాలని ఒక మంచి డిసిషన్ తీసుకున్నాడు కాబట్టి నిన్న సక్సెస్ అయిపోయాడు. సరే సార్ మీరు చెప్తున్నారు కదా అని చెప్పేసి ఆగిపోయింటే వారు అసలు ఇంకో సెషన్ ఇవ్వడానికి ధైర్యంగా ముందు రాకుంటుండే. అలాగే మన సుధాకర్ గారు, హనుమంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ అవుతున్నారు. మా యొక్క మహాయోగి గ్రూప్ కు మంచి సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు మీ అందరి తరపున, నా యొక్క గ్రూప్ తరపున వాళ్ళకు మంచి స్పీకర్ కావాలని కోరుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓటు రాజ్ కుమార్ గారు. సార్ థ్యాంక్ యూ సార్. అలాగే ఒక ముగ్గురు హ్యాండ్ రైజ్ చేశారు సార్, విజయ్ గౌరి గారు, అలాగే రవిప్రసాద్ గారు అండ్ లక్ష్మీపతి రాజు గారు. లక్ష్మీపతి రాజు గారు మాట్లాడేది ఇంతకుముందు. అంటే ఇంకొక క్వశ్చన్ చెప్దామని సార్. మేము మంచి డెసిషన్ తీసుకున్నాం సార్ మీలో జాయిన్ అవ్వాలనుకండి. మేము ఇంపాక్ట్ గ్రూప్ లో జాయిన్ అవడం మంచి డెసిషన్ తీసుకున్నాం అండి. అద్భుతం సార్, నిజంగా ఇప్పుడు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది మాకండి. ఎందుకంటే సార్ ఒక నీటి చుక్క భవిష్యత్తు అండి, అది పడే దాని మీద ఆధారపడి ఉంటుందండి సార్. హలో వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. సార్ ఒక నీటి చుక్క భవిష్యత్తు అంటుంది, అది పడే గమ్యస్థానం మీద ఆధారపడి ఉంటుంది సార్. నిజంగా మేమండి ఇంపాక్ట్ ఫౌండేషన్ లో పడి ఒక ముత్యాలా తయారవుతాం సార్. మీరు చెప్పేయండి, ఇది పొగడ్త కదా సార్. నిజంగా మీరు చెప్పి కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కానీ ఈ కానీ డెసిషన్ మేకింగ్ అద్భుతం సార్. నిజంగా ఒక మనిషి శిలని ఎలా అయితే చెక్కితే అద్భుతమైన శిల్పి శిలని ఎలా చెక్కితే ఎలా తయారవుతారు, అలా మనిషి రూపురేఖలు కాదండి, వాళ్ళకున్న మనస్తత్వం, మెంటాలిటీ మొత్తం అన్ని కూడా మార్చేస్తున్నారు సార్. మీరు చాలా టాప్ సార్. అసలు చాలా కంగ్రాట్స్ చెప్తున్నారు సార్ మీకు, బాలు మహేంద్ర సార్ గారికి, రాజ్ కుమార్ గారికి. మీరందరూ కూడా అలాగే కావాలని కోరుకుంటున్నాం సార్. అలాగే కావాలి. అలాంటి అవకాశం ఉంది కాబట్టి మధ్యలో డ్రాప్ కాకుండా ముందరికి వెళ్తాం సార్. మనము కాకుండా కనీసం ఒక 4-5 బ్యాచ్లు ఫెసిలిటేటర్ గా చేయండి. మీరు కూడా మెంటర్ కాండి, మీరు కూడా మంచి స్పీకర్ కాండి. అలాంటి అవకాశం ఉంది కాబట్టి వచ్చేసి ఒక క్లాస్ 2 క్లాసులకు వెళ్ళిపోతున్నారు కాబట్టి దయచేసి అలా వెళ్ళిపోకండి సార్. మనం నేర్చేది మంచి అవకాశం ఉంది కదా, అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు లాస్ట్ టైం సార్ వీళ్ళు వచ్చేసి జస్ట్ 1.5 month అవుతుంది. ఈ రోజు పర్ఫెక్ట్ అంటే ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి అవకాశం ఉంది సార్. నేనే 20 మెంబర్స్ జాయిన్ చేస్తాను సార్. నేను 20 మెంబర్స్ పైన జాయిన్ చేస్తాను ఖచ్చితంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు కూడా ప్రాక్టీస్ చేసి ఉంటారు సార్. ఆ లింక్ పంపిస్తాం, మీరు కూడా రండి. మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఇంత పర్ఫెక్ట్ వస్తుంది సార్ ఇక్కడ. ఓకే సార్, రైట్ సార్. సార్ రవిప్రసాద్ సార్ మాట్లాడండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. నమస్తే సార్. ముందుగా రాజ్ కుమార్ గారు కంగ్రాచులేషన్స్ అండి, చాలా అద్భుతమైన ప్రజెంటేషన్. ఎందుకంటే మరి బాలు మహేంద్ర గారు వేసిన విత్తనం ఈ రోజు ఫలప్రదమైంది, మంచి ఫ్రూట్స్ ఇస్తుంది ఇన్ఫాక్ట్ ఫౌండేషన్ ఒక మంచి అందువల్ల మీ దారిలో మేమున్నాం. ఖచ్చితంగా ఒక మంచి వక్తగా తయారవడానికి మీరు అందరూ కూడా ఇన్స్పిరేషన్ అండి. మేము కూడా అదే దారిలో ప్రయాణం చేస్తాం. మీతో పాటు మీ వెనక ప్రయాణం చేసి మేము కూడా ఒక మంచి స్పీకర్గా మారాలని మాలో కూడా తపన పెరుగుతూ ఉంది. ఖచ్చితంగా మేము దాంట్లో కూడా ప్రూవ్ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీరు చాలా పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా తడబడకుండా ఒక మంచి స్పీకర్, ఒక ఎక్స్పీరియన్స్ స్పీకర్ ఎలా చెప్తారో ఆ విధంగా మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. కొంచెం టైం టేకింగ్ అయినా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఇవ్వడం జరిగిందండి. మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేము ఆ విషయంలో. చాలా అద్భుతం రాజ్ కుమార్ గారు. మీరు ఎక్కడో విదేశాల్లో ఉండి కూడా ఈరోజు దీంట్లో సెషన్లో, ఎందుకంటే టైము కూడా తెలియకుండా మీరు ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేయడం కానీ, మీ దాంట్లో పాటు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా, బాలు మహేంద్ర గారి టీంలో వాళ్ళకి అందరికీ కూడా ఒక కోఆర్డినేషన్ ఉంది. చాలా అద్భుతంగా ఆ టీం వర్క్ జరుగుతుంది కాబట్టి ఈరోజు మీరందరూ కూడా సక్సెస్ అవుతున్నారు. మీరు మాకు ఆదర్శంగా ఉంటారు. ఖచ్చితంగా 100% మేము కూడా మీ దారిలో ప్రయాణం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మా దివ్యజ్యోతి మేడం గారు మమ్మల్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు. మరి మేము ఎంతవరకు సక్సెస్ అవుతామో రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా సార్, తప్పకుండా మీరు అందరు సక్సెస్ అవుతారు సార్. థ్యాంక్ యూ సార్. మీరు సక్సెస్ అవుతారు సార్. మనిషికి ఓపిక, పట్టుదల, క్రమశిక్షణ కావాలి సార్. మీకు ఆ డెడికేషన్ ఉంది కాబట్టి ప్రతిరోజు అటెండ్ అవుతున్నారు. అలాగే మీ మెంటర్ గారు కూడా మంచోళ్ళు, యాక్చువల్ గా సపోర్ట్ చేస్తారు. అలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి పర్ఫెక్ట్ అవుతారు సార్. మనకు స్వార్థం, మెంటర్లకి స్వార్థం ఉంటే మీకు వచ్చే వాళ్ళకి మెంటల్ ఎక్కిపోతారు సార్. ఏం చేయలేరు, వాళ్ళు ఎందుకు చెప్తారు వీళ్ళదు. కానీ మా దగ్గర అలా లేదు సార్. కంపల్సరీ మా యొక్క టీమ్ పర్సన్స్ లో మేము సక్సెస్ చేపిస్తున్నాం సార్. కాబట్టి తప్పకుండా మీరు కూడా అవుతారు సార్, తప్పకుండా అవుతారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గౌరీ మేడం గారు మాట్లాడండి మేడం. సార్ నమస్తే సార్. నమస్కారం మేడం. ఆన్ చేసుకోండి గౌరీ మేడం. విజయ్ గౌరీ.
సార్ సార్ నమస్తే సార్. బాలు మహేంద్ర సార్ గారికి చాలా గొప్ప మాకు మంచి ఈరోజు మంచి క్లాస్ అందించేదానికి ఉపయోగపడినటువంటి రాజ్ కుమార్ గారిని అందించినందుకు ఫస్ట్ బాలు మహేంద్ర సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా వాల్యుబుల్ మెసేజ్ సార్ ఈరోజు ఇచ్చింది. చాలా సందర్భాల్లో అనవసరమైన విషయాల్లో పెట్టుబడులు పెట్టి లాస్ అయిపోవడము, లేకపోతే ఇంకా ఏదో అనేకమైన సందర్భాల్లో నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంతమంది లైఫ్ లో కూడా ఫెయిల్ అయిపోతున్నారు సార్. ఈరోజు మనకి రాజ్ కుమార్ సార్ గారు ఫారిన్ లో ఉండి కూడాను ఇంత చక్కగా గ్యాదర్ చేయడం అనేది ఇది ఈజీ కాదు సార్. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ క్లాస్ కనుక మేము మిస్ అయ్యి ఉంటే చాలా మిస్ అయ్యి ఉండేవాళ్ళము. ఈ క్లాస్ కి మమ్మల్ని జాయిన్ చేయడానికి కారకులైనటువంటి రవి సార్ గారికి, దివిజ్యోతి మేడం గారికి, అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు, థ్యాంక్ యూ. అనంతచారి గారు లాస్ట్ అండ్ ఫైనల్. బిగ్ కంగ్రాచులేషన్ సార్ రాజ్ కుమార్ సార్. అండ్ ఆనిముత్యం మాకు అసలు మార్నింగ్ చూసాము, అసలు 35 వరకు స్లైడ్ చేశారు. ఎంత బ్రహ్మాండంగా ఇది కూడా ఇంకా మినిమైజ్ చేసి 20-25 వరకు స్లైడ్ చేశారు. ఎంత బ్రహ్మాండంగా చెప్పుకుంటూ వచ్చారు సార్. అసలు ఎక్సలెంట్. అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. పూసగుట్టిన దండలో దారం ఎలా పూసగుచ్చారో అలా పూసగుచ్చి, ఎందుకంటే డిసిజన్ మేకింగ్ వల్ల చాలా మంది చాలా కోల్పోయిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. సూపర్, కంగ్రాచులేషన్. సూపర్ సార్, థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ మన పులి ఉన్నారు, పులితో మాట్లాడిపిస్తాము. నారోజు అంజనేయాచారి గారు ఒక 4 బుల్లెట్లు ఇవ్వండి మీరు. సుధాకర్ సార్ కూడా ఉన్నట్టున్నారు సార్. సుధాకర్ సారా? ఓకే, ఆయనకు అన్మ్యూట్ చేయండి. ఎవరికి మన చారి సార్ పోస్ట్ ఇవ్వనట్టుంది. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్. సుధాకర్ గారు కూడా ఏంటి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాడు. రైట్ సార్, రైట్ సార్. సుధాకర్ సార్కి ఇచ్చాను సార్. చారి గారు కూడా ఇవ్వండి. చారి సార్ క్లోజ్ చేద్దాం, 9 అవుతుండదు మళ్ళా. ఎస్ సార్, ఎస్ సార్. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. ఆంజనేయాచారి గారు సార్ మాట్లాడొచ్చా? మాట్లాడుతున్నారు ఆంజనేయాచారి సార్? లేదు సార్, మీరు మాట్లాడండి సార్. రాజ్ కుమార్ సార్ హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. ఎంత పెద్ద మ్యాటర్ ని గ్యాదర్ చేశారంటే మీరు. ఎన్ని ఫ్లైట్స్ చూస్తా ఉంటే వస్తూనే ఉన్నాయి ఫ్లైట్స్. మ్యాటర్ చెప్తూనే ఉన్నారు. ఎంత 1.5 hour తీసుకున్నారు సార్. రెండు సెషన్ల టైం తీసుకున్నారు మమ్మల్ని విజ్ఞానవంతులు చేయడానికి. మీరు ఒక చక్కని డిసిషన్ తీసుకోవడానికి 2 సెషన్ల టైంని మీరు తీసుకున్నారు. మమ్మల్ని జీవితాలలో పెను మార్పుకి మీరు కారణమవుతున్నారు సార్. చాలా చాలా ఎక్సలెంట్ సెషన్ సార్, చాలా ఎక్సలెంట్ సార్. సూపర్ సార్, సూపర్. మీ హార్డ్ వర్క్ కి ఇది నిరూపణ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ బాలుమేంద్ర సార్, అలాగే రాజ్ కుమార్ సార్. నిజంగా వట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి మేలు తలపెట్టబోయినట్టుగా దేశ విదేశాల్లో దూరం నుంచి ఒక స్వదేశం మీద మమకారం, ఒక మాతృభాష మీద పట్టుతోటి మీరు ఈ సెషన్ ని రసవత్తరంగా సాగించారు. చాలా అద్భుతమైన సెషన్ అందించారు. మాకు ఇంకా మంది పరిజ్ఞానం పెంచారు. అలాగే మాలో ఒక స్పోర్ట్ స్పిరిట్ ని కూడా పెంచారు మీరు. అలాగే బాలుమేంద్ర సార్ నిజంగా మాటల చేత ఒకరు వరంబులిస్తారు, అలాగే మాటల చేత మరొకరు మణిమాణిక్యాలు ఇస్తారు, మాటల చేత ఇంకొకరు తమ మనసులో అభిమానంగా చోటిస్తారు. అలాంటి వ్యక్తి శ్రీ బాలు మహేంద్ర గారు గురువు గారికి నిజంగా మీకు అద్భుతమైన ఒక శిరస్సు వంచి చేసుకుంటున్నాం సార్. ఎందుకంటే మాలో ఉన్న సత్తాని, మాలో ఉన్న టాలెంట్ని, మాలో ఉన్న తడబాటుతనాన్ని మేము ఎవరమో తెలియదు ఒక మట్టిలో కూరుకుపోతున్న ఒక గులకరాయిని ఒక మంచి కల్పవృక్షంగా తయారు చేస్తున్న మీ యొక్క మనసుకి అద్భుతమైన హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, క్లోజ్ చేద్దాం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఆంజనేయాచారి సార్ అందరికి రైట్ సార్, అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. రైట్ సార్, ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై భారత్, వందే మాతరం. జై భారత్, వందే మాతరం. జై భారత్, వందే మాతరం. జై భారత్, వందే మాతరం.